నమస్కారం. మహిళల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తిపై ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. సృష్టికి మూలం అనురాగానికి, ఆప్యాయతకు, ప్రేమకు, కరుణకు, త్యాగానికి ప్రతీక స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి తర్వాతే ఎవరైనా. కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మన నమ్మకాలు ముక్కలైపోతున్నాయి. గుండె గొల్లుమంటోంది. సియా గోయల్ ఉదంతం చూసిన తర్వాత మొత్తం దేశమంతా కూడా ఇదే చర్చ నడుస్తోంది. కేవలం సియా గోయల్తో ప్రారంభం కాలేదు, ఇది చివరిది కూడా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాహానికి, ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు అడ్డుపడుతున్నటువంటి తమ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను అంతమొందించడంలో మహిళలు వెనకాడటం లేదు. అలాగే ప్రియుడి కోసం కట్టుకున్న భర్తని, కన్న పిల్లల్ని కూడా అతి కిరాతకంగా హింసించి పాశవికంగా చంపేస్తున్నారు. ఇది ఒక సామాజిక విపత్తుగా పరిణమించింది. గతంలో ఇదే వేదిక మీద మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి, గృహహింస గురించి, వరకట్న వేధింపుల గురించి మనం చర్చించాం వనితా టీవీ వేదిక ద్వారా. కానీ ఈరోజు అదే మహిళలు, కొందరు మహిళలు చేస్తున్నటువంటి దురాగతాలకు ప్రపంచం కావచ్చు, అలాగే దేశం కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఈరోజు మహిళలందరినీ కూడా అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఏంటి పెడపోకడలు? అసలు ఇటువంటి దుస్థితికి కారణాలేంటి? మనం ఈరోజు చర్చిద్దాం. సమాజంలో మారుతున్న విలువల గురించి మనతో పాటు చర్చించడానికి ఈ డిబేట్లో పాల్గొంటున్నారు ప్రముఖ సైకోథెరపిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ వసుప్రద కార్తిక్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అలాగే ప్రముఖ సామాజికవేత్త కీర్తిలత గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. రత్న గారు సామాజికవేత్త. ప్రముఖ న్యాయవాది శిరీష గారు, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. వసుప్రద కార్తిక్ గారు, ఆడది అంటే, అమ్మాయి అంటే చాలా సున్నితత్వానికి, ప్రేమతత్వానికి, కరుణకు, ఆప్యాయతకు ప్రతీకగా మనం మాట్లాడుకుంటాం. మన అమ్మ దగ్గర నుంచి మన వరకు కూడా ఒక అమ్మ అంటే చాలు, ఒక అనురాగానికి ప్రతీకగా మనందరం కూడా ఈరోజు సమాజంలో జీవిస్తున్నాం. కానీ ఇటీవలి కాలంలో మహిళల్లో ఎందుకు ఈ నేర ప్రవృత్తిని చూస్తున్నాం? ఎక్కడ బీజం పడుతోంది? బీజం అంటే ఏం లేదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పటివరకు ఏంటంటే మనం నేచర్ అండ్ నర్చర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సైకాలజీలో. అంటే ఏంటంటే మనకి న్యాచురల్ తత్వం ఒకటి, దాన్ని మనం ఎలా పెంచుతున్నాం అన్నది ఒకటి. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏంటంటే ఇప్పటి వరకు మనం చాలా కష్టపడి ఆడపిల్లలు అబలలు కాకూడదు అని చాలా పోరాడం. వీ హ్యావ్ ట్రై టు మేక్ దెమ్, వాళ్ళని ఎంత ఇండిపెండెంట్ చేయాలి, ఎంత ఫైర్ ఫీల్డ్ చేయాలి, ఇవన్నీ మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని చోట్ల నుంచి అవే ఇన్పుట్స్ వస్తున్నాయి కూడా. వస్తున్నప్పుడు మేజర్లీ క్రైమ్స్కి కారణాలు ఏంటంటే, లోపల ఉన్న తత్వం ఒకటి, ఒకటి మన ఎన్వైరన్మెంట్లో ట్రిగ్గర్, ఒక స్టిమ్యులస్ అన్నది. అది ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సంఘటన ఒకటి మనం ఫస్ట్ తీసుకుంటే, అక్కడ నో అని ఎవరు చెప్పారు అన్నది మనకి ఇంకా తెలియదు. బట్ ప్రాబబ్లీ అమ్మాయి ఇండిపెండెన్స్తో నాకు ఇది వద్దు అని అనుకుంటే ఎవరైనా దాన్ని వినలేదేమో. పుణే సియా గోయల్. పుణే సియా గోయల్. సో అలాంటి మనం అనుకుందాం, జస్ట్ యాజ్ అ సపోజిషన్. సో మనం ఇంత ఇండిపెండెన్స్ నేర్పించి అన్నీ నువ్వు నేర్చుకోగలుగుతావు, నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండు, ఎవ్రీథింగ్ మనం నేర్పిస్తాం కదా, ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తున్నాం, అవి ఏం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నేర్పించిన ఒక ఆడపిల్లకి వాళ్ళు అనుకునే కోరికలు కూడా వినే సహనం మనకుందా ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. బికాజ్ అదొకటి, అంటే ఇది సాంఘికంగా ఆలోచించవలసింది. నెక్స్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ మేల్ బిహేవియర్ అనండి, టెస్టోస్టెరాన్ డ్రివెన్ బిహేవియర్ అనండి, డోపమైన్, ఇవన్నీ బ్రెయిన్ కెమికల్స్. వీటిలలో ఏంటంటే క్విక్ యాక్షన్, క్విక్ రియాక్షన్ ఇవన్నీ అవ్వడం, ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్, ఇట్లాంటివన్నీ మనం పెథాలజీ ప్రకారం చూసుకుంటే ఏమో ఆ పిక్చర్ వస్తుంది. మనం సంఘం తరఫు నుంచి మనం ఒక విధంగా, ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు, పేరెంట్స్ ఏమనుకున్నారు, అసలు ఈ అమ్మాయి మాట ఎవరన్నా విన్నారా, అసలు ఈ అమ్మాయి చెప్పిందా లేదా, 2 విషయాలు. సో ఇలా మనం ఉన్నప్పుడు ఏంటంటే ఒక స్ట్రాంగ్ నేచర్ కోసం మనం ట్రై చేసి పెంచినప్పుడు ఒక కోరికని వాళ్ళు ఏమన్నా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఒప్పుకున్నారా లేదా, లేకపోతే ఎలా కన్విన్స్ చేశారంటే, ఇవన్నీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆలోచించవలసింది. అంటే మీరు బీజం అని అడిగారు కాబట్టి మనం ఇంత ఆలోచిస్తున్నాం, దట్స్ ఆల్. సో అంటే వసుప్రత గారు, ఇక్కడ ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పలేకపోతే అట్లీస్ట్ తన పార్ట్నర్కి, తన కాబోయేవాడికి చెప్పుకోవచ్చు కదా. అంటే ఏంటి, షేర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ లేక
ఒకవేళ షేర్ చేసుకోలేకపోయినా చంపేసేంత సైకిక్ లక్షణాలు ఎలా వస్తాయి? సో నెక్స్ట్ పార్ట్ ఈజ్ క్రిమినల్ సైకాలజీ. అంటే క్రిమినల్ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఇట్స్ అ ప్లాన్డ్ మర్డర్. మనం చూస్తే మర్డర్ ఈజ్ ఆల్వేస్ ప్లాన్డ్. అది ఎక్కడి నుంచో దానికి వెనక ఐడియా వచ్చింది. ఇంత ఐడియా వచ్చింది అంటే ఒక కైండ్ ఆఫ్ టెండెన్సీ. అంటే నాకు ఇప్పుడు అన్నారు సున్నితమైన మనసు ఉంటే మనకి ఒక మర్డర్ ప్లాన్ చేసే కెపాసిటీ ఉండదు. సో ఈ సున్నితమైన మనసు నుంచి ఎప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే ఒక్కొక్కసారి వీ స్టార్ట్ సీయింగ్ దెమ్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచి కొన్ని బిహేవియర్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. సో రెండు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ బిహేవియర్ చిన్నప్పటి నుంచి ఒక విధంగా కనిపించిందా, లేకపోతే సడన్గా ఇంపల్స్ వచ్చి అంటే తట్టుకోలేనంత కోపం వచ్చి ఒక మర్డర్ ప్లాన్ చేసే అంత కెపాసిటీ. ఇప్పుడు ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం ఒకటి, ఇంకోటి ఆ రెండో మనిషి ఎంత ఇన్ఫ్లుయెన్స్, బికాజ్ హర్ లవర్ హూఎవర్, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది. సో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇంప్రెషనబిలిటీ. అంటే ఏంటంటే ఒకళ్ళు చెప్తే మనం అది వినడం, దాన్ని నమ్మేయడం, దాన్ని ఫాలో అయిపోవడం. మీరు చాలా ఇంతకుముందు వేరే క్రైమ్స్ డిస్కస్ చేసినప్పుడు దట్ వాజ్ వెరీ క్లియర్. అంటే ఒక ఐడియాని ఎవరైనా ఎలా అంటే మనం అరచేతిలో వైకుంఠం అని చెప్తాం కదా, అలా ఎవరో చెప్పి ఒక ఐడియాని వదిలేస్తే వీళ్ళు దాన్ని పట్టుకుని ఫాలో అయిపోతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్. అంటే ఇలా మనకి ఇలా జరిగింది అని అనుకుంటే దాని వెనుకున్న సైకాలజీ ఆలోచించాలంటే ఇన్ని వస్తాయి మనకి. మనం కంటిన్యూ చేద్దాం. రత్న గారు, మీరు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా కూడా ఉన్నారు, అలాగే సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద పూర్తి అనుభవం కలిగారు. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రోజు వార్తల్లో ఎక్కడో ఓ చోట ప్రియుడు మోజులు పడి బిడ్డను చంపిన తల్లి, భర్తను చంపిన తల్లి, తల్లిదండ్రులను చంపడం, తోడబుట్టిన వాళ్ళని చంపడం, ఏంటి అసలు ఈ పెడపోకడ్లకు కారణం? అంటే మీరు ఇందాక ఫస్ట్ ఇంట్రోలోనే ఒక విషయం చెప్పారు, స్త్రీలకి కొన్ని లక్షణాలని ఆపాదించుకున్నాం. ఆపాదించుకోవడం కరెక్ట్ కాదు. మనకు చట్టాలు ఎక్కడ కూడా నేరము, నేరస్తుడు, తీవ్రత వీటి మీద ఉంటుంది, కానీ స్త్రీలకి ఇలాగా పురుషులకి ఇలాగాని లేదు. అసలు ఎందుకు మనం ఇవన్నీ ఆపాదించుకోవాలి? ఒక నేరం చేసిన ఆమె నేర ప్రవృత్తే. అది ఆమె బలహీనత కావచ్చు, ఆమెలో ఉన్న క్రుయాలిటీ కావచ్చు, లేదా ఆమె అవసరాలు కావచ్చు, వాట్ ఎవర్. ఎందుకు మనం ఇలా స్పెసిఫై చేస్తున్నాం? మీరు అది గమనించాలి. చట్టాలు మారాయి, ఇప్పుడున్న వ్యవస్థ మారింది, స్త్రీ పురుషుల్లో తేడాలు, సమానత్వాలు పెరుగుతున్నాయి. పురుషులు ఎంత మాత్రము ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారో స్త్రీలు ఉండగలుగుతున్నారు. అసలు వివాహాలనే అవాయిడ్ చేసి కూడా ధైర్యంగా స్త్రీలు బతుకుతున్న కాలంలో సున్నితత్వం, మాతృత్వం, త్యాగమూర్తి వదిలేయాలండి. ఈ పదాలు వదిలేయాలి. నేరం ఎంత తప్పో, నేర ప్రవృత్తి ఎంత తప్పో మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే నేనేమంటున్నానంటే ఒక ఆక్రమణ అంటే నీకున్న లక్షణాలని మేమే ఆపాదిస్తాం, నీ బట్టలు వేసుకోవడానికి మేమే చెప్తాం, నువ్వు వేసుకోమని మేమే చెప్తాం, మేమే తెర మీద తీసేస్తాం లాంటి లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ మనం బాధపడాల్సింది ఏంటంటే ఏమి తెలియని ఒక అమాయకుడు చచ్చిపోయాడు. పాపం అతని నేరం ఏమీ లేదు. దాంట్లో ఎంతో ఆశలతో వివాహం చేసుకోవాలని ఎన్నో షూట్స్ పెట్టుకుని దానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నా ఈ దీంట్లో భాగస్వామి కానీ అతను ప్రాణము చాలా అవలీలగా పోయింది. అంటే రత్న గారు, ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ మనం మిస్ అవుతున్నాం. ఒకవేళ అతని మీద అయిష్టత ఉంటే ఆమె ఎందుకు అంత ప్రేమగా ఉంది? అసలు ఈ లక్షణాన్ని ఎలా చూడాలి అసలు మనం? యాక్చువల్గా ఇందాక కూడా మనం ఆమె అంటున్నాం. ఆమెని తీసుకెళ్లాలనుకున్న ప్రియుడు ఎలా ప్రోగేట్ చేస్తారో మనం చెప్పుకోవట్లేదు. సో అక్కడ ఒకరు చేయలేదు, ఇద్దరు చేశారు, ఇద్దరు ప్లాన్గా చేశారు. అసలు హూ నోస్ దట్ మొత్తం ప్లాన్ అతనే ఇచ్చాడేమో తెలియదు కదా. సో ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఆమె తల్లిదండ్రులకి చెప్పి ఉండొచ్చు, లేదా చెప్పకుండా ఒక తెలియని వ్యక్తి మీద ఇంత దారుణం చేస్తారని చెప్పలేం. తర్వాత వాళ్ళిద్దరి ఫ్యామిలీస్కి చాలా కాలం ముందు నుంచి కూడా పరిచయాలు ఉన్నాయని, ఆ పరిచయాల్ని, ఆ స్నేహాన్ని బంధంగా మార్చుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారని చెప్పి ఒక మాట చెప్పారు. అంటే పరిచయాలు ఉన్న వ్యక్తిని కూడా ఆమె అంగీకరించలేకపోతుంది. ఆమె ఎందుకు అంగీకరించలేకపోతుంది అనేది నాకు తెలియదు, మనకు కూడా తెలియదు. ఆమె ఒక డిఫరెంట్ మెంటాలిటీనా, లేకపోతే ఇప్పుడు ఏమన్నారు మీరు, మోజులో పడి, ప్రియుని మోజులో, ఎందుకు దాన్ని మోజు అనుకోవాలి?
ఎందుకు అనుకోకూడదు, రెండు కూడా ఉన్నాయి. అది మోజు ఎందుకు అవుతుంది? ఆమె హక్కుల కోసము లేదా ఆమె ఇష్టం కోసమో ఆమె తెగించింది ఒకటి. రెండో విషయం మనం బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో చేసిన నేరాల్లో ఎన్నిటికి శిక్షలు పడుతున్నాయి. ప్రజల్లో శిక్షలు పడవు అన్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చేసింది. ఏ నేరం చేసినా తప్పించుకోవచ్చు, తప్పించుకునే అవకాశం ఉంటే నేరాలు చాలా ఎక్కువగా చేస్తారండి, ప్రజల నైజం అది. అలాగా ఇప్పుడు ఒక పొలిటీషియను విపరీతంగా నేరాలు చేస్తే ఆయనకి చట్టాలు పనిచేస్తున్నాయి, వాళ్ళకు ఎవరికి రాని బెయిల్స్ వస్తున్నాయి, బయటకు వచ్చి జబ్బలు చరిచి చెప్తున్నారు, మేము ఇలాగా అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేదికలకు వచ్చి దానికి సిగ్గుందా, దీనికి సిగ్గుందా, ఈ బరి తెగించినాయని అంటే ఏ పదాలు మీడియాలో వాడకూడదో అవన్నీ మాట్లాడేస్తున్నారు. ఏది పూర్వాపరాలు తెలియకుండా దాటేశారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏమనుకోవాలంటే, ఒక నేరం మీద ఆమె ఎందుకు చేసింది కాదు, ఎందుకంటే ఆమె కానీ అబ్బాయి కానీ ఆ పరిస్థితులు ఏందన్న దాని మీద, ఆ సర్కమ్స్టాన్సెస్ ఎలా వచ్చాయన్న దాని మీద మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం. శిరీష్ గారు, మీరు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కేవలం ఒక సియా గోయలు లేకపోతే కేతన్ అగర్వాలు, చేతన్ చౌదరి గురించి కాదు, అసలు దేశవ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం నేరాలకు పాల్పడుతున్నారు మహిళలు. కొందరు మహిళలు చేస్తున్న దాన్ని అందరు మహిళలను అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి అసలు వీళ్ళకి నేరం చేసేటప్పుడు భయం లేదా, లేకపోతే భయపెట్టే చట్టాలు లేవా? మేడం, మీరు కరెక్ట్గా అడిగారు. అయితే కేవలం 2026 సంవత్సరం మొదలైన తర్వాత ఈ రోజుకి ఇప్పటికి 232 కేసులు ఇలాంటివి బుక్ అయ్యాయి భారతదేశం యావత్ మొత్తంలో. ఇందులో మనకి బాగా తెలిసినవి ఒక 6 కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ది కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పిన గోయల్ కేసు కానివ్వండి, ఇలాంటి మన తెలుగు రాష్ట్రాల్లోనే 12 కేసులు నమోదైనాయి. ఇది కేవలం చట్టానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఇప్పుడు చట్టంకి పరిధులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే నేరం జరిగిన తర్వాత నేరం జరగనిది నిజమా లేదా దర్యాప్తు చేయడం కానివ్వండి, శిక్షించడం కానివ్వండి చట్టం పని. కాకపోతే మీరు అన్నట్టు చట్టం అంటే భయం ఉంటే కొన్ని నేరాలు తగ్గేవేమో. క్లాసెస్ని ఉపయోగించుకునో, లేకపోతే వాళ్ళకున్న ఫినాన్షియల్ పొజిషన్స్ని ఉపయోగించుకునో, లేకపోతే దొరకము అన్న తెలివితేటలు ఆ కాసేపట్లో అలా అనిపించి. ఎందుకని ఒక హత్య చేసిన తర్వాత మనం దొరికిపోతామన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళు? అది ఆ టైంలో వాళ్ళకు వచ్చే సైకో టెంపర్. ఎందుకంటే ఒక మనిషిని చంపాలి అంటే వచ్చే ఆ తీవ్రతకి మన చుట్టూ ఉన్న అంశాలు ఏవి గుర్తుండవు. అవి గుర్తున్న తర్వాత చట్టం ఉంది, నాకు తర్వాత శిక్ష పడుతుందేమో, నా లైఫ్ ఏంటో తర్వాత అన్న భయం ఆటోమేటిక్గా వస్తుంది. అవన్నీ మించిపోయిన మానసిక స్థితి రావడమే ఇన్ని తప్పులు జరగడానికి కారణం. ఒకటైతే చట్టంలో మగవాళ్ళు తప్పు చేస్తే ఒక శిక్ష, ఆడవాళ్ళు తప్పు చేస్తే ఒక శిక్ష అని ఏమి ఉండదు. బిఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్. అది జనరల్ న్యూట్రల్, చట్టం ముందు అందరూ సమానం. ఇది జనరల్ న్యూట్రల్. అది కాకపోతే ఏంటంటే కొన్ని ఇప్పుడు ఏవైతే కొన్ని సైకిక్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారో, అధిక ఒత్తిడి వల్ల కావచ్చు, లేకపోతే ప్రేరేపించిన వ్యక్తి కారణమై ఉండొచ్చు. మనకి చట్టంలో ఒక పాయింట్ ఏముంటుందంటే ఇంటెన్షనల్ మర్డరా, అన్ఇంటెన్షనల్ మర్డరా అనేది ఒక పాయింట్ ఉంటుంది. అంటే మోటివ్తోనే చేశారా, ఎవరైనా ప్రేరేపించడం వల్ల జరిగిందా, లేకపోతే పొరపాటున జరిగిందా, ఇలాంటివి కొన్ని అంశాలు ఉంటాయి. వేర్ ద పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. సో ఆ పర్టికులర్ టైంలో తన మానసిక స్థితి బాగలేదు, లేకపోతే వేరెవరో ప్రేరేపించారు కాబట్టి అన్ఇంటెన్షనల్గా చేసింది అని తప్పించుకోవచ్చు అన్న తెలివితేటలు కొంతమంది అయితే, ఆ భయం లేని వాళ్ళు కొంతమంది. అంటే ఈ మర్డర్స్ అన్ని ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ ప్లాన్ చేసినట్టుగా జరుగుతున్నాయి. బికాజ్ అదే విచారకరం. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటి అంటే తక్కువైపోయిన విలువలు, ఎక్కువైపోయిన అవకాశాలు. ఎగ్జాక్ట్లీ. సో ఆ విలువలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకట్లాగా జాయింట్ ఫ్యామిలీస్ కాదు, న్యూట్రల్. సో నువ్వేం చేస్తున్నావు, నీ ఆలోచన విధానం ఎలా పెరుగుతోంది, నీ అలవాట్లు ఏంటి అని పట్టించుకునే తీరిక ఇటు తల్లిదండ్రులకు కానీ అటు ఇంకెవరికి ఉండదు. వేరే వాళ్ళ ఇంటరప్షన్ వీళ్ళకి నచ్చదు. ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే విపరీతంగా చూపించేస్తున్నారు, ఇలా చంపొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేశారు. సారీ టు సే అండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ వస్తాయి. భర్త మీద జోక్స్ చేస్తూ భార్య, లేదు అత్తగారి మీద జోక్స్ చేస్తూ కోడలు. ఏం చూపించాలనుకుంటున్నాం? హాస్యం దేని వరకు పరిధి ఒకటి ఉంటుంది కదా.
వాళ్ళ మీద జోకులేసి వీళ్ళ మీద జోకులేసి ఆ బంధాన్ని ఏమని చూపిస్తున్నాం మనం? పెళ్ళిలో బంధం లేదు, ఒక ఈవెంట్ అయిపోయింది. మ్యారేజ్ ఇస్ అన్ ఈవెంట్. ఎస్, మాట్లాడే వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అని ఒక ఈవెంట్కి వెళ్తున్నాం, పెళ్ళి అనేది కూడా ఈవెంట్ ఆర్గనైజేషన్లో ఒక భాగం. పెళ్ళి అంటే లైఫే, అదే లైఫ్ అని నేను చెప్పట్లేదు, కానీ దానికి ఉన్న ఇంపార్టెన్స్ని, దానికి ఉన్న స్ట్రెంగ్త్ని తగ్గించేలాంటి సిట్యుయేషన్స్ మన చుట్టూ జరుగుతున్నాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అందరికీ. దట్టు మనకి మొదటి నుంచి బాగా ఏంటి అంటే ఎవరినైనా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే లక్షణాలు చాలా ఉంటాయి, సహజంగానే మనిషిలో ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే లక్షణాలు కూడా ఒక మేజర్ రీజన్. సెలబ్రిటీస్ని చూసి, లేకపోతే విలాసవంతమైన జీవితాలను చూసి, ఓ మన లైఫ్ కూడా అలా ఉంటే బాగుంటుందేమో, కాబట్టి నేను కూడా అలా ఉండాలంటే వీళ్ళు నాకు అడ్డం, కాబట్టి ఆ అడ్డం తొలగించుకోవాలన్న ఆలోచన రావడం. ఇంకొక మేజర్ పాయింట్ వదిలేయచ్చు కదా, చంపేయడం ఎందుకు? ఎందుకంటే నేను ఒక చోట నేను నెగిటివ్ కాకూడదు, ఒక చోట నేను నెగిటివ్ కాకూడదు. తల్లిదండ్రుల దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో కానివ్వండి, లేకపోతే సొసైటీ దృష్టిలో కానివ్వండి, నేను నేరస్తురాల్ని కాకూడదు, నా వైపు ఏం తప్పు ఉండకూడదు. కానీ నేరం చేస్తోంది కదా, ఆలోచన మిస్ అవుతున్నారు కదా, ఆ టెంపర్లో ఆలోచన మిస్ అవుతున్నారు. ఇంకొకటి కూడా చెప్తాను, ఈ పర్టికులర్ కేసులో కూడా, సారీ టు ఇంటరప్ట్, ఈ పర్టికులర్ సియా గోయల్ కేసులో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఆమెను క్వశ్చన్ చేస్తే, నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా అంటే, మా పేరెంట్స్ మా ఫ్యామిలీ రిప్యుటేషన్ పోతుందని. కానీ చంపేస్తే, హత్య చేస్తే రిప్యుటేషన్ పోదా? అది అంతకంటే క్రైమ్ కదా. అవును. సో మేబీ ఎవరైతే సపోర్ట్ చేశారో అతను ఆ టైంలో తనకి మోరల్ సపోర్ట్ చేస్తానో, లేకపోతే ఇంకేదైనా ఐడియా ఇస్తానో, లేకపోతే తన మీదే వేసుకుంటానో చెప్పుండొచ్చు. ఒక కేసు రీసెంట్గా నేను చూసాం. అది పాపం ఆ అమ్మాయికి ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఎంత ప్రెషర్ ఉందంటే, నువ్విప్పుడు అతన్ని వదిలేసో లేకపోతే చంపేసో నా దగ్గరికి రాకపోతే మనకి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను బయట పెట్టేస్తా, నేను చూపించేస్తా అందరికీ, మీ ఫ్యామిలీ పరువు పోతుంది, మీ అత్తగారు వాళ్ళు పరువు పోతుంది, సో నువ్వు నా దగ్గరకు వచ్చేయాలంటే ఎలా వచ్చేయాలి? అతను ఉన్నాడు కదా, చంపేసేయి, నేను నీకు హెల్ప్ చేస్తా, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అసలు దొరకకుండా ఎలా చంపాలో నా దగ్గర ఐడియా ఉంది, సో ఐ విల్ సపోర్ట్ యూ, చంపేద్దాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఆ టైంలో ఆమె మెంటల్ టార్చర్ పాపం ఎంత ఫేస్ చేసి ఉంటుందంటే, ఎందుకంటే భయం కదండి, చంపాలంటే ఎవరికైనా భయమే, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భయమే. కానీ ఆమెకున్న ప్రెషర్ ఆ టైంలో, ఆ తట్టుకోలేని తత్వము, లేకపోతే ఏదైతే ఫ్యాక్టర్ అబల అనే ఫ్యాక్టర్ చెప్పారో, ఇంకా అబలాన్ని ఎలా యూజ్ చేస్తామండి నేరాలకు పాల్పడుతున్నాం? బికాజ్ మనం ఎంత డిపెండెంట్గా ఉంటున్నాం అనుకున్నా, విమెన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ డిపెండెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద వరల్డ్. అది ఎంత గొప్పవాళ్ళు ఎన్ని రకాలుగా చూపించినా, ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా, ఎంత సోషలైజ్ అయినా, విమెన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సెన్సిటివ్ డిపెండెంట్ క్రియేచర్ ఇన్ ద వరల్డ్. ఓకే అండి. సో దానివల్ల అంటే నేను ఈ పర్టికులర్ కేసులో చెప్తున్నాను, నేను చూసిన దీంట్లో ఆ అమ్మాయికి ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఉన్న ప్రెషర్ వల్ల తన పాపం అతన్ని చంపే ప్రయత్నం చేసింది, చంపలేకపోయింది, దొరికిపోయింది, హస్బెండ్కి అర్థమైపోయింది. సో రీజన్ చెప్తున్నాను నేను మీకు. సో ఇలాగ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి, అంటే ఆపోజిట్ సైడ్ నుంచి ప్రెషర్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. కాకపోతే మనం మాట్లాడదామండి దీనికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి కఠినమైనవని. తప్పక. కీర్తిలత గారు, మీరు ఒక రాజకీయవేత్తగా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ప్రతిరోజు సొసైటీలో జరిగేవన్నీ చూస్తున్నారు. అలాగే అనేక రాజకీయ పార్టీలు కూడా స్త్రీ సాధికారత గురించి, అలాగే వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం, వాళ్ళు సమాజంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఎన్నో రకాలు చేస్తున్నారు. కానీ ఇటువంటి కొందరు మహిళలు చేస్తున్న, కొందరు యువతులు చేస్తున్నటువంటి ఈ క్రైమ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా అంటే సమాజంలో మనం ఒక మహిళగా ఒక సమాజంలో చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు అంటే ఏ ఒక్కరో చేసిన దాని గురించి ప్రతి ఒక్కరిని అలాగే చూసే సిచ్యువేషన్ ఈరోజు ఎదురవుతుంది. మహిళలు అన్నిట్లో సాధికారిత వచ్చింది, అన్నిట్లో ఎదగాలి, వాళ్ళకి ఈ స్కీమ్లు ఉండాలి, ఆ స్కీమ్లు ఉండాలి అని రాజకీయంగాను ఇటు సామాజికంగాను, నేను రాజకీయవేత్తగానే కాకుండా సామాజికవేత్తగా కూడా నేను ఉన్నాను. నా ఫౌండేషన్ ద్వారా ఉమెన్స్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, అంటే కొంతమంది ఇప్పుడు తెలియకుండానే ఇందాక మేడం చెప్పినట్టు దాంట్లో ఒక ఉచ్చులో ఇరుక్కుపోతారు, బయటికి రావడానికి
చాలా అంటే అది రాలేని ఒక ఉచ్చులో ఇరుక్కుపోతారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి అవతలి వాళ్ళకి ఏదైనా దొరికింది అని అంటే వీళ్ళు ఇటు బయటపడలేరు, అటు ఫ్యామిలీలో ఎలా భయంతో క్షణక్షణం భయంతో నరకం అనుభవిస్తూ బ్రతుకుతారు. అలాంటివి సిచ్యువేషన్స్ నా దగ్గరికి చాలా వచ్చినాయి, చూశాను కూడా నేను. అంటే ఈవెన్ అవతలి వాళ్ళు డైరెక్ట్గా మనకి కాల్ చేసి బెదిరించి దీనిలో ఇన్వాల్వ్ అయితే మీ అంతు చూస్తామని ఇట్లని అట్లని కూడా కాల్స్ వచ్చిన సందర్భాల్ని కూడా నేను ఫేస్ చేయడం జరిగింది. కానీ మనం ధైర్యంగా ఉండి ఏ చేసుకుంటావో చేసుకో, మేము చేసేది కరెక్ట్గా న్యాయం వైపే ఉంటామో న్యాయమే చేస్తామని చాలా సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఫ్యామిలీ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళని బయటికి రానియకుండా అంటే వాళ్ళ కాపురాలు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే వాళ్ళ గౌరవ ప్రతిష్టలు వాళ్ళ మిగిలిన ఇప్పుడు ఈ ఒక్క మనిషి గురించి ఫ్యామిలీ ట్రీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎంతో కొంత కాపాడుకుంటూ వచ్చే ఆ గౌరవాన్ని ఆ ప్రతిష్టని అంతా పాడు చేయకుండా వాళ్ళకి ఏమంటుంది తప్పు చేసేటప్పుడు ఇది నేను తప్పు చేస్తున్నా అని తెలీదు ఎవరికి, ఏ ఉమెన్కి కానీ ఏ గర్ల్కి కానీ ఇప్పుడు ఎవరికి తెలీదు. ఆ టైంకి మనం ఎలాంటి హాయిని అనుభవిస్తున్నాము, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఎంజాయ్ చేస్తున్నామో లేకపోతే సంతోషంగా ఆ క్షణం మాత్రమే ఆలోచిస్తారు. ఆ క్షణం దాటిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ దీనివల్ల ఎలాంటి పరిణామాలని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, మన పేరెంట్స్ ఏంటి, మన అత్తమామ ఏంటి, లేదంటే మన పిల్లలు ఏంటి, మన మీద ఆధారపడ్డ వాళ్ళ ఈ ఫ్యామిలీ అంతా ఏంటి అని ఆ క్షణం మాత్రం తెలీదు. కానీ తర్వాత ఖచ్చితంగా ఆలోచిస్తారు, పశ్చాత్తాపడతారు, దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చాలా మదన పడతారు, కానీ సాల్వ్ చేసుకోలేరు. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా బ్యాడ్ అయిపోతాను అనే ఒక భయం, ఎవరికి చెప్పుకున్నా నన్ను తక్కువ చేసి చూస్తారు, నన్ను అని చీదరించుకుంటారు, లేకపోతే ఇంకొకటి అట్లా అన్ని భయాల వల్ల ఎంత టార్చర్ అయినా అనుభవిస్తున్నారు కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎవరికైనా తెలిసింది అంటే వాళ్ళని మీరు ఇప్పుడు అన్నట్టు అంటే ఈ సందర్భం వేరే అయి ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, పెళ్ళి అయి ఉండొచ్చు, ఇలా సందర్భాలు రకరకాలుగా వివిధ రకాలుగా సందర్భాలు ఉన్నాయి అంటే సమాజంలో. కానీ వీటన్నిటికీ ఏంటంటే ఆ క్షణం మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనం ఎంత ఎవరైనా ఒక మహిళ కానీ అది ఓన్లీ మహిళలకి అంటే ఎక్కువ ఇదవుతుంది, కానీ మగవాళ్ళు కూడా చేస్తున్నారు. మగవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని లేకపోతే రకరకాలుగా ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇవన్నీ వాటిల్లోకి వెళ్తున్నప్పుడు ముందే ఎలాంటి పరిణామాల్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది, దీని మీద నేను స్ట్రాంగ్గా నిలబడతానా, లేకపోతే దీని మీద నేను కంటిన్యూ అవుతానా, లేకపోతే ఇది నేను ఇంతవరకే ఏదో నేను ఆ క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, నా లైఫ్ నాదే, ఇంకా వాళ్ళతో ఎలాంటి లేదు, నేను అన్ని కేరింగ్ తీసుకున్నాను, అన్ని చాలా రకాలుగా ఉంటాయి. బట్ ఇవేవి లేకుండా ఏదైతే ఒక అమాయకత్వంతో ఒక దీంతో ఆ ఉచ్చులో ఇరుక్కుపోయే వాళ్ళే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ బయటపడాలంటే నిజంగా సామాజికమైన ఒక బాధ్యత, కుటుంబపరమైన బాధ్యత, ఇవన్నీ కూడా ఆలోచించే ఒక అవగాహన. అంటే వాళ్ళు ఓన్లీ ఇంట్లో మాత్రమే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే వాళ్ళకి ఇంట్లో సరైన ప్రేమ దొరకకపోవడం, ఇంట్లో సరైన కేరింగ్ దొరకకపోవడం, వాళ్ళు ఏదైనా అనుకుంటే నాకు ఇది కావాలి అనుకుంటే అది దొరకకపోవడం. అంటే లైక్ చిన్నవి ఉంటాయి ఆశలు, ఏవో బయటికి ఎక్కడికో వెళ్ళాలనో లేకపోతే టెంపుల్స్కి వెళ్ళాలని, టూర్స్కి వెళ్ళాలని, లేదంటే నాకు ఈ చీర కొనుక్కోవాలని, అది ఏదైనా అయి ఉండొచ్చు, ఒక నగ కొనుక్కోవాలనో లైక్ ఏదేదో ఉంటాయి. అవేవి దొరక్కపోవడం వల్ల సడన్గా ఎవరో ఎక్కడో పరిచయం అయ్యి అలాంటి ప్రేమలు లేకపోతే అలాంటి కేరింగ్, స్పెషల్ కేరింగ్, తిన్నవా అని అడగడం. ఇప్పుడు తిన్నవా అని అడిగే మనిషి లేని వాళ్ళకి తిన్నవా అని అడగడం అనేది చాలా పెద్ద ఇదిగా కనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ ఈ పర్టికులర్ కొన్ని కేసెస్ని మనం చూస్తే ఒక హెల్దీ ఫ్యామిలీస్, చక్కగా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఎమోషనల్గా బాండింగ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి క్రైమ్కి పాల్పడటం అనేది ఇప్పుడు మనందరం కూడా చర్చించుకుంటున్నాం. నెక్స్ట్ వసుప్రద కార్తిక్ గారు, మీరు సైకోథెరపిస్ట్. అంటే ఈ క్రిమినల్ సైకాలజీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అప్పటి వరకు 7 ఏళ్ళు కాపురం చేస్తుంది భర్తతో, కానీ ఆల్ ఆఫ్ సడన్ అతను చంపేస్తుంది. 9 నెలలు మోసి కంటుంది బిడ్డని, కానీ ప్రియుడి కోసం అతి కిరాతకంగా హింస పెట్టి చంపేస్తోంది కన్న తల్లిదండ్రులు. అంటే వీళ్ళెవ్వరూ కూడా నేర చరిత్ర ఉన్నవాళ్ళు కాదు,
ఒక మంచి హెల్దీ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళల్లో ఒక క్రైమ్ చెయ్యాలి అనే ఆలోచనలు ఎలా వస్తున్నాయి? అసలు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈచ్ కేస్ అంటే మనం చూస్తే ప్రతి కేసు డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వెన్ వీ డూ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఈ గ్రూమింగ్ అంటారు. అంటే ఏంటంటే ప్రిడేటర్ సైకాలజీ. అంటే ఒక మనిషి ఇప్పుడు ఇందాక కీర్తి గారు చెప్పారు, ఒక మనిషి ఎవరో హలో చెప్తారు, నువ్వు తిన్నావా అని అడుగుతారు. అడిగే మనిషికి అంత కరెక్ట్ ఇంటెన్షన్తోనే మొదలవుతుందా? దట్ ఈస్ ప్రిడేటర్ సైకాలజీ. సో ఏంటంటే ఒక మనిషి అవతల మనిషిని ఓకే ఈ అమ్మాయి ఎలా అంటే వల్నరబుల్గా కనిపిస్తోంది, నాకు ఈజీగా దొరికే ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఒక మంచి ఉచ్చు క్రియేట్ చేయగలుగుతారు చక్కగా. చేసినప్పుడు ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో నాకు మిస్సింగ్ ఉంది కాక, మిస్సింగ్ ఒకటే కాక దేర్ ఈజ్ ఆల్సో సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటే ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు చిన్నపిల్లల్ని కిరాతకంగా చంపేశారని చెప్పారు కదా, దానిలో మోస్ట్ ఆఫ్ ద టైం వన్ పర్టిక్యులర్ థింగ్ మనం అసలు ఎప్పుడు దాని మీద ఫోకస్ చేయింది ఏంటంటే సంథింగ్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ డిఫరెన్స్లు వచ్చినప్పుడు చాలా డిప్రెషన్కి ఛాన్సెస్ ఉంటాయి, రకరకాల మూడ్స్ మారుతూ ఉంటాయి. కాక సేమ్ థింగ్ చైల్డ్ బర్త్ అప్పుడు అవుతుంది అన్నమాట, అంటే పిల్లలు పుట్టినప్పుడు. ఇలా అందరికీ అవుతుందని కాదు, కొంతమందికి అవుతుంది. అయినప్పుడు ఏంటంటే వాళ్ళని మనం ఇదివరకు రోజుల్లో ఏంటంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుని పుట్టింటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుని ఎంతో ప్రేమగా చూసుకుని అలా ఎందుకు చూసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మనకి మోర్ సైంటిఫికలీ వి అండర్స్టాండ్ ఏమనంటే ఈ వల్నరబిలిటీ ఉంటుంది. అంటే మనం ఫిజియలాజికలీ లోపల బాడీ నుంచి మన హార్మోన్స్ వైజే చాలా వీక్, అంటే మనం ఆ టైంలో వల్నరబుల్గా ఉంటాం. ఉన్నప్పుడు ఏంటంటే పరిస్థితులు బాగాలేదు, నన్ను ఎవరన్నా ఆల్రెడీ కొంచెం నాకు ఒక కైండ్ ఆఫ్ ట్రామా ఆల్రెడీ ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనండి చైల్డ్ బర్త్ అనండి ఆ పాటికి ఏంటంటే ఇవన్నీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు అసలు బిడ్డతో అటాచ్మెంట్ ఫామ్ అవ్వదు. ఇలాంటి వాళ్ళనే ఏంటంటే ఊర్లలో ఈ తల్లి కనీసం పిల్లకి పాలు గుడి అని అంటోంది అనేసి తిడతారు, కొడతారు, రకరకాలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ దే డోంట్ రియలైజ్ యాక్చువల్లీ ఇట్స్ అ సైకలాజికల్ డిజార్డర్. బట్ దీనికి మెడికేషన్ అవసరం, థెరపీ అవసరం చాలా. కానీ ఏమంటున్నా అంటే అక్కడి నుంచి మొదలైనవి అంటే మనం ఏ విధంగా చూసుకున్నా దానికి పెథాలజీ లేకుండా లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో ఈ అమ్మాయిని వెనకబడి ఒక ఐడియాతో ఒక ప్లాన్డ్, ఇప్పుడు ఇందాక అన్నారు ప్లాన్డ్ ఈజ్ ఆల్వేస్ ఎ మర్డర్, మ్యాన్ స్లాటర్ ఈజ్ జస్ట్ ఇంపల్స్. ఆ టైంలో సడన్గా నాకు కోపం వచ్చి ఎవరినో తలబగలు కొట్టాను ఈజ్ మ్యాన్ స్లాటర్. అది క్షణికావేశంలో. ఆ క్షణికావేశం అంటే ఇంపల్స్ డిజార్డర్. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమందికి ఇంట్లో కోపం వస్తే గ్లాసులు పాల్గొట్టడం ఇవన్నీ చేస్తుంటారు. ఈ టెండెన్సీని మనం గమనించుకోవాలి ఫస్ట్. అది ఏంటంటే అసలు మా వాడికి కోపం ఎక్కువండి, మా అమ్మాయికి కోపం ఎక్కువండి, అమ్మాయి అబ్బాయి తేడా ఏముండదు. జస్ట్ లైక్ మనకి లాలో ఎలా తేడా ఉండదు సైకాలజీలో కూడా ఏం తేడా ఉండదు. బట్ ఎస్, బికాస్ హార్మోన్స్ వైజ్ ఏంటంటే ఈస్ట్రోజన్ వైజ్ కొన్ని ఉంటాయి, మనకి మళ్ళీ అబ్బాయిలకి సంబంధించిన టెస్టోస్టెరాన్ ప్రకారం కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ అసలు ఏమీ అర్థం చేసుకోకుండా మనం ఓకే ఈ అమ్మాయిలందరూ క్రైమ్ చేస్తున్నారంటే ఆ వెనక సిచ్యువేషన్స్ ఏమేమయ్యాయి, అసలు వాళ్ళకి ఏం జరుగుతోంది, వాళ్ళ పర్సనాలిటీలోనే ప్రాబ్లం ఉందా లేకపోతే పక్క నుంచి కొన్ని క్రియేట్ అయ్యాయా, ఇవన్నీ మనకేంటంటే ప్రతి ఒక్క క్రైమ్కి మనం చాలా ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. జనరలైజ్డ్గా ఏంటంటే ప్రతిదానికి ఏదో అంటారు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అని, అది వర్కౌట్ అవ్వదు అసలు. అంటే మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎందుకు ఇంత అవుతుంది అంటే విమెన్ రిప్రెషన్ కరెక్ట్. వాళ్ళని సప్రెస్ చేసి పెడితే ఒకరోజు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ కార్నర్డ్ క్యాట్, అంటే ఒక పిల్లిని కూడా నువ్వు అలా బంధించేసి పెడితే అది మనని అటాక్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఏంటంటే సోషియోపతి అంటే అదొకటి. అబ్బాయిలే కాదు అమ్మాయిలైనా కూడా కొంతమంది ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఆడుతున్నప్పుడు ఈ తూనీగలకి తాళ్ళు కట్టి వాటిని బాధలు పెట్టి లేకపోతే రాళ్ళేసి దేన్నో కొట్టి మన కుక్క పిల్లలకి రాళ్ళేసి కొట్టి ఇలాంటివన్నీ సోషియోపతిక్ టెండెన్సీస్. అంటే ఏంటంటే వీళ్ళకి అవతల మనిషి ఆర్ అవతల బీయింగ్ ఎవరన్నా కావచ్చు ఒక ప్రాణి బాధపడుతున్నట్టు ఫీలింగ్ వీళ్ళకి ఉండదు. సో అవి ఉన్నవాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఈ మనకి ప్రపంచంలో అంటే మనం ఏ క్రైమ్స్
ఘోరమైన క్రైమ్స్ అన్నీ మనం చూస్తే ఈ పెథాలజీ మనకు క్లియర్ కనిపిస్తుంది. సో ఇలా ఏంటంటే దానికి సమ్ బ్యూటిఫుల్ బుక్స్ ఆర్ ఆల్సో రిటర్న్. సో ఇలా ప్రిడేటర్ సైకాలజీ అంటారు. వీళ్ళ అమ్మాయిలని ఎస్పెషలీ పెళ్ళైన వాళ్ళనో లేకపోతే టీనేజర్స్నో, ఇప్పుడు మనం వీ హ్యావ్ దిస్ విమెన్ సేఫ్టీ వింగ్లో ఇవన్నీ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వీ యూస్ టు ట్రైన్ అబౌట్ దిస్. ఏంటంటే ఆడపిల్లలు వల్నరబిలిటీ ఎందుకు ఉంటుంది, అసలు వాళ్ళు ఇంట్లో ఎవరో మాట వినట్లే అంటే ఈ అమ్మాయి ఇలా ఉందని వాడికి ఎలా తెలుసు? అది వాళ్ళ స్పెషాలిటీ. అంటే వాళ్ళ మైండ్ అలా ఉంటుంది. ఎవరు వీక్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు సింహం కూడా సెపరేట్గా అయిపోయి వీక్గా కనిపించే లేడీ వెనకే ఫస్ట్ పడుతుంది. గ్రూప్లో స్ట్రాంగ్గా వెళ్ళిన వాటిలో వెంట పడదు. సో ఇట్ ఈస్ సేమ్ సైకాలజీ ఆఫ్ ప్రిడేటర్. కానీ వసుప్రత కార్తిక్ గారు, మీరు చెప్పిన ఏవైతే ఈ మానసిక పరిస్థితులు ఉన్నాయో వాటిని ఎలా ఐడెంటిఫై చేయగలరు? ఇంత బిజీ లైఫ్ స్టైల్లో లైఫ్ కోసం పోరాడుకుంటారా, లేకపోతే వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉందంటారా? మగవాడు ఎలా కనిపెట్టగలడు? మగవాడు ఎలా కనిపెట్టం కాదండి. అసలు మనం ఏంటంటే మన బయట అపియరెన్స్కి ఇచ్చినంత వాల్యూ, అంటే మనం ఇలా ఉన్నాం, ఇలా తయారయ్యాం, ఇలా అందంగా ఉన్నాం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి ఒక్క చోట ఒక జిమ్ ఉంటుంది, ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. కానీ మీరు ఎవరినన్నా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, ఒక్కళ్ళు వస్తారా అడగండి. ఎందుకంటే లోపల ఇవన్నీ దాచుకోవచ్చు, ఎవరికి చెప్పుకోక్కర్లే. పైగా దానికి ఇంకో మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే ప్రతి వాళ్ళకి చెప్పాలి, ప్లీజ్ హెల్ప్ తీసుకోండి. మీకు లోపల బాధ ఉన్నా, కోపం ఉన్నా, ఏదున్నా ప్రతిదానికి ఒకళ్ళు పట్టుకుని నిన్న దారిలో హెల్ప్ చేస్తే వీ కెన్ రిజాల్వ్ ఇట్. కొన్ని ఇలాంటి ప్రవర్తనలు ఉన్నప్పుడు పేరెంటింగ్, వాళ్ళని ముందరే ఐడెంటిఫై చేయడం ఎలాగా, ఇవన్నీ ఏంటంటే మనం పేరెంట్ ట్రైనింగ్ అనొచ్చు. ప్రీమారిటల్ కౌన్సిలింగ్ అండి మేము చేసేటప్పుడు, ప్రీమారిటల్ కౌన్సిలింగ్లో ఏంటంటే అమ్మాయిలు చాలా ఫీల్ అవుతారు, మా ఆ అబ్బాయికి చాలా పొజెసివ్, వాళ్ళకి ఎంతో ఆనందంగా చెప్పుకుంటారు పొజెసివ్ అని. యాక్చువల్లీ నో, ఇట్ ఈస్ నాట్ పొజెసివ్. ఆ పొజెసివ్ అన్నది ఆనందపడవలసిన విషయం వరకే ఉందా, అది దాటి వెళ్ళిపోయిందా, ఆడవాళ్ళకి తెలియదు. సో ఇలాంటప్పుడు కూడా ఇలాంటి క్రైమ్స్ అవుతాయి. ఏంటంటే మనం ఇదివరకు ఆడవాళ్ళ మీద చూసినప్పుడు క్రైమ్స్లో సిమిలర్లీ ఇలాంటి సేమ్ బిహేవియర్ ఆడవాళ్ళకు ఉండకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? లేదు కదా. సో దిస్ ఆల్సో హ్యాపెన్స్. ఓకే శిరీష గారు, అంటే సప్రెషన్ నుంచి ఒక డిప్రెషన్ నుంచి క్రిమినల్ సైకాలజీ అనేది డెవలప్ అవ్వడం అనేది చెప్తున్నారు. కానీ మీరు ఇందాక కూడా ఒక కౌంట్ చెప్పారు, 230కి పైగా కేసులు నమోదయ్యాయని. అంటే ఏంటి, సరైన శిక్షలు పడకపోవడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయి అనుకోవచ్చా? త్వరిత న్యాయం అంటాం, ఇమీడియట్ యాక్షన్ అనేది లేకపోవడం ఒక రీజన్. ఎందుకంటే చట్టాలు ఎప్పుడూ కూడా అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి మార్పులు వస్తూ వచ్చినవే తప్ప ముందు నుంచి నువ్వు ఈ తప్పు చేస్తే, ఇప్పుడు మనకి గరుడు పురాణంలో ఉన్నట్టు నువ్వు ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అని ముందు రాసి లేవు ఏవి కూడా. అప్పటి ఆ సామాజిక పరిస్థితులను బట్టి మార్పు చెందుతూ వస్తున్నవే అన్నీ. కాబట్టి వాటిలో లూప్స్ ఎక్కువైపోయాయి. ఆ లూప్స్ కారణంగా ఏం చేసైనా బయటపడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడవాళ్ళనే తీసుకుందాం. ఆడపిల్లల దగ్గరకు వచ్చేసరికి అరెస్ట్ చేయాలంటే కంపల్సరీ ఉమెన్ కానిస్టేబుల్ ఉండాలి, నైట్ టైం ఉంచుకోకూడదు విమెన్ సేఫ్టీ లేని చోట. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ నేరం జరిగిన తర్వాత కూడా బెయిల్ చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే షీ ఈజ్ ఎ విమెన్, తనకి చిన్నపిల్లలు ఉన్నారనో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనో, లేకపోతే షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ అనో, మల్టిపుల్ రీజన్స్ ఆర్ దేర్ వేర్ దే యూస్ టు గెట్ బెయిల్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో నేరానికి శిక్ష ఉంది అన్న భయం కన్నా ఈజీగా బయటపడవచ్చు అన్న ధైర్యం ఎక్కువ ఉంది. బేసిక్గా మేఘాలయ కేసులో కూడా హనీమూన్ మర్డర్ కేసులో అమ్మాయికి 1 year తిరగకుండానే బెయిల్ వచ్చేస్తుంది. ఎలా ఇస్తారండి బెయిల్? విమెన్ షీ కెన్ సే దట్ ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానిలో తనకి PCOS ప్రాబ్లం ఉంది అనేది తను ఒక మెయిన్ లైన్గా చెప్పారు ఆ కేసులో. తను బెయిల్ తీసుకోవడానికి సెక్షన్స్ ఏవో చిన్న క్లాస్ దగ్గర ఆమెకి బెయిల్ వచ్చిందని డిస్కషన్ నడిచింది. ది 72 BNS 72 దాని ప్రకారంగా ఆవిడకి ఈజీగా బెయిల్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నాను కదా, డిటరెన్స్ అనేది లేదు. డిటరెన్స్ అంటే ఏం భయం అన్నమాట, వెంటనే ఇమీడియట్గా నాకు శిక్ష వస్తుంది అన్న భయం లేదు. సో ఏదో రకంగా నేను బయటపడిపోవచ్చు, నాకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని క్లాజ్ ఉన్నాయి, ఆ ధైర్యంతో జరిగే మిస్టేక్. ఇంకొకటి కూడా చెప్తానండి, ఈ ప్రవృత్తికి నేను ఇందాక చెప్పినట్టు మగ ఆడ తేడా ఎలా అయితే లేదో హైలైటింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇలాంటివి మగవాళ్ళు చేసినవి చాలా కేసెస్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ టీవీ మనం చాలా మాట్లాడుకున్నాం కూడా, చాలా డిస్కస్ చేసాం కూడా. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఈజ్ మనము మళ్ళీ మన గురించే మాట్లాడుకొని రావడం విచారకరం మహిళల గురించి. అది ఏమవుతుందంటే జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా హైలైట్ అవుతోంది. అంటే నేరాన్ని నేరంగానే చూడకుండా మీరు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక ఆడపిల్ల లేదా ఒక మహిళా నేరస్తురాలు అన్న పాయింట్ బాగా హైలైట్ అవుతోంది. దానివల్ల చాలా ఉపద్రవం వచ్చేసిందన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తోంది సీరియస్లీ. సామాజిక విపత్తే కదండి కదా, ఎందుకంటే విమెన్ ఈజ్ ఎ సీడ్ వేర్ నీడ్ టు జనరేట్. అఫ్ కోర్స్ మహావృక్షాలన్నీ కూడా ఆ సీడ్ నుంచే వస్తాయి. అంటే మన నుంచే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఎలా ఉంటామో తర్వాత జనరేషన్స్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అదే మనస్తత్వం వచ్చే అవకాశం ఉంది. ఈ కార్నర్ అయిపోయేసరికి ఏమవుతుందంటే ప్రతి పాయింట్ కూడా చాలా హైలైట్ అవుతుంది. దానివల్ల కూడా మనకి భయం వేస్తుంది. మనకి భయం వేస్తుంది, చేసేవాళ్ళకి కాదు, మనకి భయం వేస్తుంది. ఎందుకు అంటే ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది అనో, లేకపోతే సొసైటీని ఎలా ఫేస్ చేయాలి అనో డెఫినెట్గా ఆ భయం మనకు ఉంటుంది. బట్ శిక్షలు అయితే ఉన్నాయి కానివ్వండి, ఇమీడియట్ యాక్షన్ అనేది ఉంటే బాగుంటుంది అనేది మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. బీయింగ్ ఏ విమెన్ కొన్ని కేసెస్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫీల్ అవుతూ ఉంటాం. నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్తాను, we are responsible for everything, whatever happens in the nature, society, everything. So we need to be a bit careful and also responsible. ఏ విషయంలో అయినా ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం జనరల్గా మేము కూడా. బట్ లా నీడ్ టు బి కొంచెం రిలయన్స్ ఉండాలి. చట్టాలు, శిక్షలు వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం. కానీ ఒక స్త్రీ మూర్తి, అవును, అంటే ఒక దేవతతో ఒక స్త్రీని కొలిచేటువంటి మన ఇండియన్ కల్చర్లో ఒక అమ్మాయిని నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. ఖచ్చితంగా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఆ సున్నితత్వం అనేది పోయింది. రత్న గారు ఏంటి అసలు? ఇప్పుడు మనం ఎంత డిస్కస్ చేసుకున్నా కూడా ఒక పాయింట్ దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. చట్టాలు ఉన్నాయి, చట్టం అందరికీ సమానమే, స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానంగానే పడుతుంది. సరే వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడము, చట్టంలో లొసుకులు ఇవన్నీ పక్కన పెడితే అసలు అమ్మాయి అంటేనే ఒక సున్నితత్వానికి ప్రతీక కదా. ఈ రోజున మనము ఆడవాళ్ళ మీద జరుగుతున్న నేరాల గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు, ఈ క్రిమినల్ సైకాలజీ చూస్తుంటే అసలు అమ్మాయిని నమ్మే పరిస్థితి ఉందా? యా, మీరు చెప్తున్న దాంట్లోనే చాలా పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఏదైతే మనం వివక్షగా కోరుకుంటున్నామో, సున్నితత్వానికి ప్రతీక అయితే ఒలింపిక్ గేమ్స్ ఎందుకున్నాయి, వెయిట్ లిఫ్టింగ్స్ ఎందుకున్నాయి, పైలట్స్ ఎందుకు వస్తున్నారు, అవి మనం కోరుకున్నాము, సాధికారత కోరుకున్నాము, నడుస్తున్నది అదే. ఇంకా సున్నితత్వం, మాతృత్వం, పితృత్వం మాట్లాడుకోవద్దు. హక్కులు, గౌరవాలు, పరిరక్షణ, బాధ్యతలు, పౌరుల బాధ్యతలు, పౌరుల విధులు, వీటి గురించే మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. వదిలేద్దామండి సున్నితత్వం. ఇది సున్నితత్వం ఉంటే ఒక కుటుంబాన్ని దంపుడు బియ్యంతో దంపి ఒక 10 మంది ఇంటికి కడుపుకి ఎట్లా నింపగలిగారండి? వై డూ యూ యూజ్ ఆల్ ద టైమ్ సున్నితం సున్నితం? ఇట్ ఈస్ ఇదంతా ఆపాదించడం సున్నితత్వం గురించి. అంటే ఇప్పుడు దేర్ ఈజ్ నో అమ్మతత్వం, సున్నితత్వం. మానవత్వం ఈజ్ బెస్ట్. మానవత్వం ఎందుకు లేదు అమ్మాయిల్లో? ఎందుకు కొరబడుతుంది మానవత్వము? అమ్మాయిల్లో ఎందుకు కొరబడుతుంది క్వశ్చనే కాదండి. మానవత్వం ఎందుకు కొరబడుతుంది అన్నది క్వశ్చన్. ఆ క్వశ్చన్ దగ్గర ఉన్నప్పుడు అమ్మాయిలు ఇట్లా తయారవ్వరు. అమ్మాయిల్లో ఎందుకు లేదు, అమ్మాయిల్లో ఎందుకు చేశారు, అమ్మాయిలు ఇప్పుడంతా నమ్మకాలు పోతున్నాయి. అసలు ఎందుకు పోతాయండి నమ్మకాలు? అంటే ఒకప్పుడు పూజారి చంపేస్తున్నాడు, పూజారుల మీద అంతా నమ్మకాలు పోతాయా? ఇంకేమన్నా మనకి చాలా గొప్పగా దేవతల్లాగా? ఎందుకండి దేవతలు ఎక్కడండి? నడి సభలో చీరలు లాగింది మన సంస్కృతి కాదా? సో బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. ఏదైతే రాజ్యాంగపరంగా మనకు హక్కులు వచ్చాయో తప్పుని తప్పుగా శిక్ష ఎక్కడైతే బాగా పడుతుందో, వాడి స్టేటస్ని, వాడి పవర్ని అన్నిటినీ పక్కకు పెట్టి వాడికి ఎప్పుడే శిక్ష పడుతుందో, తప్పు చేశాడని నిరూపణ అయ్యాక, అప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది, ఇది వస్తుంది. ఇంకొకటి నేను మిస్ అవుతానని చెప్తున్నా. నేను చూసిన డేటాలో వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతను చెప్పింది ఏంటంటే, అమ్మాయి లవర్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎందుకు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అంటే, సొసైటీ మమ్మల్ని లేచిపోయినారు అంటది అని అన్నాడు. అంటే ప్రేమించుకున్న వాళ్ళని, ఇప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్ళాడండి, మనం ఏమన్నా అంటున్నామా శ్రీకృష్ణుడు లేపుకుపోయినాడు? మాటలు మారాలి, పద్ధతులు మారాలి, మనలో క్రమశిక్షణ రావాలి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పెట్లయితే అమృత ప్రణయ్ కేసులో ఆ అమ్మాయిని చేసిన ట్రోల్స్
ప్రతి ఒక్క మృగం చేసిందండి. ఇదంతా నేరస్తులు కాదా, నేరస్తుల శాతం కాదా? ఆ అమ్మాయి తింటే ఏంటండి, అమ్మాయి తిరిగితే ఏంటండి, అమ్మాయి అది ఆమె జీవితం కదా, ఆమె శిక్ష అనుభవించే హక్కు కూడా. మాటలు అయినా లేదంటే వాళ్ళని హ్యాండిల్ చేసే విధానమైనా ఎక్కడి నుంచి రావాలి? ఇంట్లోంచా, సమాజంలోంచా? అంటే సమాజం నుంచి రావాలి. ఇవి జరుగుతున్న నేరాలన్నీ సామాజిక హత్యలు, వ్యవస్థల ఫెయిల్యూర్స్, ప్యూర్లీ వ్యవస్థల ఫెయిల్యూర్స్. ఇప్పుడు మనకి స్కూల్లో ఏం నేర్పిస్తున్నామండి? ఎథిక్స్ నేర్పిస్తున్నామా? సైన్స్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, అన్నీ నేర్పించేస్తున్నాం. ఒక సివిక్ సెన్స్ నేర్పిస్తున్నామా? ఒక ట్రాఫిక్ రూల్స్ నేర్పిస్తున్నామా? బేసిక్ అంటే మేము హత్య గురించి మాట్లాడితే మీరు సివిక్ సెన్స్ అంటున్నారు. సివిక్ సెన్స్ నుంచే ఇవన్నీ వస్తాయి. తల్లిని గౌరవించడం, తండ్రి ఇవాళ చాలా అదేంటి అనాథ కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోయాను, గొగ్గోలు పెడతాం. అసలు నువ్వు వెళ్ళి గదిలోకి వెళ్ళి చదువుకో, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, చుట్టాలు వచ్చినా నువ్వు పట్టించుకోకు, ఇంట్లో పెద్దవాళ్ళకి జబ్బు చేసినా నువ్వు గదిలో చదువుకో అని నేర్పించింది ఎవరండి? సో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి, మేము చాలా కేసెస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎంత దారుణంగా మాట్లాడతారంటే, అసలు ఆడదానివేనా నువ్వు ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేస్తున్నావు? ఆమె కొన్ని సంవత్సరాలుగా ట్రోమా అనుభవించిన స్త్రీ బయటకు రావడానికే చాలా కష్టపడుతుంది. చాలామంది పిల్లల్ని పక్కింట్లో పెట్టి వస్తారండి, వాళ్ళని మాట్లాడతారు. ఎవరండి? చట్టాన్ని రక్షించుకోవాల్సిన ఏ వర్క్లో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇట్లా మొగుడు ఇట్లా కొట్టగానే ఇట్లా పరిగెత్తుకొస్తారా ఏంటిది అసలు? సో ఇప్పుడు ఎక్కడండి రక్షణ? దే విల్ నాట్ కమ్. అసలు ఒక ఆమెకి 9 years అబ్బాయి కొడుకు, 9 years అబ్బాయి, నువ్వు ఇప్పుడు కష్టమని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఎలా తలెత్తుకు తిరగాలి? అరే ఈ దేశంలో కష్టమని చెప్పుకోవడానికి కూడా లేదా, బాధ అని చెప్పుకోవడానికి కూడా లేదా? ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు జబ్బు చేస్తే హాస్పిటల్కి ఎలా వెళ్తామో, చదువుకోవాలని స్కూల్కి ఎలా వెళ్తామో, న్యాయం చట్టం రక్షించమని ఎక్కడికి వెళ్ళాలండి? పోలీస్ స్టేషన్కే కదా. ఎందుకు దాన్ని బూత్ చేస్తున్నారు? చట్టం నన్ను రక్షించండి, న్యాయం ఇవ్వండి అని కోర్టుకు కదా వెళ్ళాలి. కోర్టులు మెట్లు మేము ఎక్కము, కోర్టులో ముఖం చూసిండం. ఏంటండి అది నేరమా? తప్ప అది ఎక్కడ నేరం? అంటే సోషల్ స్టిగ్మా అనేది చాలా కారణము. ఇక్కడ ఇస్తున్న సోషల్ స్టిగ్మా వల్లనే నేరస్తులు పెరుగుతున్నారు. తర్వాత పవర్ ఉన్న వాళ్ళు తప్పులు చేసి యథేచ్ఛగా బయటకు తిరగడం వల్లే నేరాల శాతం పెరుగుతున్నది. ఆడవాళ్ళ ప్రవృత్తి కూడా ఎందుకు ముందుకెళ్తుందంటే, ఏ మగవాళ్ళు తప్పు కాదు, ఆడవాళ్ళు తప్పు కాదని వ్యవస్థల నుంచి వచ్చే లోపాలు నేరస్తుల్ని తయారు చేస్తున్నాయి. వసుప్రద కార్తిక్ గారు, అంది వచ్చిన టెక్నాలజీ, ఓటీటీలు ఏ ఓటీటీ చూసినా క్రైమ్ సిరీస్ చూస్తున్నారుగా. ఎలా చంపేయాలి, చేసిన నేరం నుంచి ఎలా తప్పించుకోవాలి, ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏ విధంగా అయితే ప్లాన్ చేస్తారో అదంతా క్లియర్గా బిట్టు చూపిస్తున్నారు. వీటి ఇంపాక్ట్ ఇటువంటి నేరాలకి దోహదం చేస్తుందా? అంటే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుందండి. కానీ ఏంటంటే చూసిన ప్రతి వాళ్ళు అది నేర్చుకుంటున్నారా ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అది చూపించి నేర్పిస్తున్నాము. ఇప్పుడు మంచి కూడా నేర్పించేవి చాలా ఉన్నాయి కదా, మరి ఎన్నో బుల్డని మంచి చెప్తారు, అందరూ అది నేర్చుకోవట్లేదు కదా. సో సిమిలర్లీ ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్లీ. మనం ఒక క్రైమ్ని ఒక ఇప్పుడు ఫార్ ఇన్స్టెన్స్ కొన్ని సిరీస్లు ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అసలు ఎలా కమిట్ అయింది, ఆ క్రైమ్ ఎలా అయింది. అది చూసి భయపడే వాళ్ళు కొంతమంది అయితే, దాన్ని చూసి ఎక్సైట్ అయ్యేవాళ్ళు కొంతమంది. ఆ ఎక్సైట్ అయ్యేవాళ్ళు నేర్చుకుంటారు. ఆ ఎక్సైట్ అయ్యేవాళ్ళు ఆల్రెడీ ఆ మైండ్ సెట్లోకి వెళ్తారు. అంటే ఓహో ఇలా చేస్తే పాసిబిలిటీ. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎక్సైట్ అవుతున్నారు, ఎవరు మళ్ళీ వాట్ల కోసమే వెతుకుతున్నారు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ ట్యూటోరియల్ ఏదో యూట్యూబ్లో ఉన్న దేనిలోనో చూస్తే లెక్కలు సాల్వ్ చేయడం నేర్చుకుంటాం. మనం ఇక్కడ ఏంటంటే హౌ టు ప్లాన్ ఎ మర్డర్. దేర్ ఆర్ సో మెనీ సిరీస్ విచ్ టెల్ యూ హౌ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ మర్డర్. ఇలాంటివి కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఆ టైప్ ఆల్రెడీ వాళ్ళకు ఉన్నప్పుడు, సైకలాజికల్ వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా నేర్చుకుంటారు. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నీకు వేదం నేర్చుకుందాం అనుకున్నవాడు ఆ మంత్రాలు వింటే నేర్చుకుంటాడు. అందరు నేర్చుకోరు, ఇష్టం ఉన్న వాళ్ళే. సో నీ తత్వం ఆ టైంకి ఇఫ్ యు ఆర్, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ఏంటంటే ఒక క్రైమ్ చేయాలంటే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండడం, పర్ఫెక్ట్ క్రైమ్ కాదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ క్రైమ్స్ ఏమనుకున్నారంటే
మనం చేసేసి అది తప్పించుకోవచ్చు అని వాళ్ళ బిలీఫ్ గ్యారంటీగా ఉంది వాళ్ళందరికీ. బై మిస్టేక్ పట్టుబడ్డామని అనుకుంటున్నారు. సో ఇనవే ఏంటంటే ఒకళ్ళు ప్లాన్ చేశారు, ఇంకోళ్ళు ఏంటంటే ఆ ప్లాన్ కరెక్ట్ అని అనుకున్నారు. సో ఆల్వేస్ టుగెదర్లో ఇద్దరు అంత గొప్పగా ప్లాన్ చేయరు, ఒకళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇవన్నీ దీనిలో మనకు తెలిసేది అగైన్ సేమ్ థింగ్ అండి. ఒకళ్ళు ఓహో ఈ ప్లాన్ చాలా గొప్పగా ఉందని, ఎలా అంటే జస్ట్ లైక్ మార్కెటింగ్ అనే ఐడియా మనం ఎలా చెప్తాం అలా, నువ్వు ఏంటంటే ఇది చాలా ఈజీ, అసలు మనం ఇలా చేసాం, ఇప్పుడు ఈ అబ్బాయి అక్కడి నుంచి పడిపోయాడంటే పడిపోయాడని చెప్పేయచ్చు కదా, ఇట్స్ సో ఈజీ, వీ కెన్ గెట్ అవే అంటే అమ్మాయి నిజమే అనుకో. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్. సో ఇంకొకటి ఏంటంటే ఆడపిల్ల చెప్తే ఎవరు క్వశ్చన్ చేయరన్న బిలీఫ్, దిస్ ఈజ్ ద మెయిన్ బిలీఫ్. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఆడపిల్ల ఏదన్నా ఏడ్చుకుంటూ చెప్తే అది నమ్ముతారు. సో నెక్స్ట్ ఇంకొకటి నేను ఈ కాంటెక్స్లో చెప్పవలసింది ఏంటంటే, మేము చాలా కొన్ని బేసిక్గా చూసేది అంటే అమ్మాయిల యాటిట్యూడ్ అని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. పబ్స్లో అమ్మాయిలు తక్కువ కనిపిస్తున్నారా మీకు? ఎట్ ద సేమ్ టైం అగైన్ బ్రేకప్స్ అనండి, ఫోన్ హ్యారస్మెంట్ అనండి, మీరు అబ్బాయిల నుంచి అమ్మాయిలకి ఎంత ఉందో అమ్మాయిల నుంచి అబ్బాయిలకి అంతే ఉంది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. మీరు ఎన్ని కేసులు అవన్నీ చూస్తే, సైబర్ క్రైమ్ రిపోర్ట్లు చూసినా అవే ఉంటాయి, హ్యారస్మెంట్ చూసినా అవే ఉంటాయి. సో మనకి ఏంటంటే అది ఒక జెండర్కి రిలేటెడ్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చినవి కొన్ని, అంటే డిపెండింగ్ ఆన్ ద వాళ్ళ ఏమంటారు సాంఘిక స్టేటస్ అనండి, కొన్ని చేయగలుగుతాను. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ జోక్ వేస్తారు, ఓ ఉమెన్ డ్రైవర్ అని జోక్ వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు వినండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అని కాదు, చాలా ర్యాష్ డ్రైవింగ్ కేసెస్. ఎందుకు? వై అంటే ఆడవాళ్ళు ఒకవేళ బ్రేక్ చేసినా ఎవరు అడగరు అన్న ఒక బిలీఫ్ యంగర్ జనరేషన్ ఇప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. సో అది మనం నేర్పించవలసింది. ఆడపిల్లలని కాదు, అబ్బాయిలని కాదు, అండర్ ఏజ్ వాళ్ళకి కార్లు ఎందుకు ఇస్తున్నారు, బైక్లు ఎందుకు ఇస్తున్నారు, పర్లేదని బయట ఎందుకు తిప్పుతున్నారు, ఇవన్నీ పేరెంటింగ్ ప్రాబ్లం కదండి. మనమే ఒక రూల్ బ్రేక్ చేయమని ఇంట్లో నేర్పిస్తున్నాం. సేమ్ థింగ్ ఏంటంటే ఒక సినిమా కానీ ఒక షో కానీ ఓవర్ 16 అని ఉందనుకోండి, 9 ఏళ్ల పిల్లలు అక్కడ కూర్చొని చూస్తారు. ఎందుకు? అమ్మ నాన్న చూస్తున్నారు కాబట్టి. సో వీఆర్ ఆల్రెడీ టెల్లింగ్ దెమ్ హౌ టు బ్రేక్ రూల్స్. సో ఇవన్నీ వాళ్ళు రాంగ్ నేర్చుకుంటారు. సో ఇవి మెయిన్గా ఏంటంటే కొంతమంది భయం నేర్చుకోవచ్చు, కొంతమంది రూల్స్ పాటించడం నేర్చుకోవచ్చు, కొంతమంది ఎలా బ్రేక్ చేయాలో నేర్చుకోవచ్చు. సో మెయిన్లీ మనం యాజ్ ఫ్యామిలీ అండి ఫస్ట్ నేర్పించవలసింది. డ్రగ్స్ ఏదైనా మీరు చెప్పండి, బయట నుంచి నేర్చుకునేవి కాదు. ఇంట్లో ఏంటంటే వెన్నెవర్ ఇప్పుడు షీ టీమ్స్ అనండి, వాళ్ళందరూ చేసినప్పుడు బేసిక్ కౌన్సిలింగ్ కూడా ఏంటంటే ఒక నాన్న పెరుగుతున్న అబ్బాయితో ఎందుకు మాట్లాడి కొన్ని విషయాలు చెప్పాడు. మీరు ఎప్పుడన్నా మాట్లాడడం చూసారా? నో. అబ్బాయిలు కనుక పైకి వస్తే నా కొడుకని గొప్పగా చెప్పుకుని, తప్పు చేస్తే అదిగో అమ్మ ఇలా పెంచింది. సో వీస్ హ్యావ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీలో. ఇంకా అవన్నీ మారితే కానీ ఆడపిల్లలు కోపాలు పెంచుకోవడం మానరు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చూస్తున్నారేమో, మేబీ వాళ్ళ కోపం వచ్చే చాలా సంఘటనలు ఇంట్లో జరగచ్చు, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ కోపం పెంచుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ కోపం బయటకు వస్తుంది. ఓకే, కీర్తిలత గారు, సరే పేరెంటింగ్ రోల్ గురించి మాట్లాడుకున్నాం, సొసైటీ గురించి మాట్లాడుకున్నాం. వాట్ అబౌట్ పొలిటికల్ లీడర్స్? అంటే మీరు స్త్రీ సమానత్వం గురించి, లేకపోతే వాళ్ళ ఎదుగుదల గురించి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన గురించి మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. కానీ ఇది ఒక సామాజిక విపత్తుగా పరిణమిస్తుందిగా, మరి పొలిటికల్ లీడర్స్ రోల్ ఏమంటండి? తప్పకుండా ఇప్పుడు సామాజికంగా రాజకీయంగా కూడా మహిళలకు అవకాశాలు రావాలి ఒకటి. రెండోది ఇలాంటి మహిళలకు సాధికారత గురించి వాళ్ళకి అవకాశాలు పెంచాలి అని ఇప్పుడు మహిళా బిల్లు గురించి కానీ అన్నిటి గురించి పోరాటం ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. కానీ పర్సనల్గా వచ్చేసరికి ఎవరికైనా, అది ఏ రాజకీయ నాయకులకైనా ఎవరికైనా, మగవాళ్ళు అనే వాళ్ళకి మహిళలంటే ఎప్పుడు చులకనే. అది ఎక్కడికి వెళ్ళినా, అది ఏ పార్టీ అయినా, ఏదైనా, ఏ రాజకీయంగా సామాజికమైనటువంటి అంటే అణిచివేసి చూసే ధోరణి అయితే ఎక్కడైనా ఉంది అని చెప్తున్నా. అంటే నేను ఓవరాల్గా చెప్పేది ఇది ఒక పార్టీ అనో లేకపోతే ఇదనో కాదు, టోటల్గా ఇది కేంద్ర ప్రభుత్వాల నుంచి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి, ప్రతి ఒక్క అంటే పురుషాధిక్య సమాజంలో ఉన్నాం కాబట్టి మహిళ అంటే ప్రత్యేకంగా చెప్తున్నాం. అంటే ఏదో బయటికి మాట్లాడినా అది ఫాలో అయ్యేంత వరకు
నిజంగానే అవుతుందా లేదా అనే డౌట్లోనే, అంటే నేను ఒక మహిళను కాబట్టి నేను కరెక్ట్గా క్లియర్గానే మాట్లాడాలి, ఒక పార్టీకి సంబంధించిన ఇదిగా కాదు, సామాజికపరమైన ఒక అవగాహన కూడా ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మహిళా బిల్లు అని తీసుకొచ్చారు, మనం ఆ రోజు ఇక్కడే డిబేట్ చేసాం. కానీ మహిళా బిల్లు పెట్టనిచ్చేలాగా ఉన్నారా? సరే, ఏదో ఒక క్వైరీ వేస్తే అది డెఫినెట్గా అది అక్కడ ఆగిపోతుందని వాళ్ళకి తెలుసు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అది చెయ్యనీయకూడదు అనే ఒక దీంట్లో పెడతారు. డెఫినెట్గా మేము చేస్తున్నాము, కానీ ఏదో ఒకటి అడ్డుపడుతోంది. మేము చేయాలనే చూస్తున్నాం మీకు అన్ని, కానీ ఏదో ఒకటి అక్కడ అది ఉంది, ప్రాబ్లం ఉంది. ఇలాంటివి అంటే ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఏ రాజకీయ నాయకులో ఏ రాజకీయ పార్టీయో ఒక పర్సనల్గా ఒక క్రైమ్ గురించో ఒక దీని గురించో ఫోకస్ పెట్టేంత ఇదైతే ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే క్రైమ్ గురించి అంటే ఈ నేరం చేస్తున్నాడు, ఈ నేరస్తుడి గురించి అని పర్టికులర్గా దాని గురించి మాట్లాడమంటలా. అసలు సొసైటీలో కానీ ఓటీటీలో కానీ లేకపోతే మనం చూస్తున్నటువంటి ఈ వెబ్ సిరీస్ కానీ వీటన్నిటికీ కూడా కొంత పర్మిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయితే ఇదివరకు పర్మిషన్స్ అవి లేవు. ఇప్పుడు వెబ్ సిరీస్లో వచ్చి ఏదైతే ఇది వచ్చిందో అప్పటి నుంచి కొంచెము విచ్చలవిడిగా క్రైమ్ గురించి చూపించడం జరుగుతుంది. ఇదివరకైతే మనకి సెన్సార్ ఉండేది, అన్నీ ఉండేవి. ఇప్పుడు దేంట్లోనైనా ఒక క్రైమ్ గురించి తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఠాగూర్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి, మంచిని చేయమని చెప్పిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మరి వాటిని తీసుకోరు, ఎస్పెషల్లీ క్రైమ్నే తీసుకుంటున్నారు అని ఒక ఇండస్ట్రీకి సంబంధించిన, అంటే వాళ్ళు చెప్పేది కూడా, అంటే వాళ్ళని ఏదో అంటున్నారని కాదు, కానీ సమాజంలో కూడా మనం న్యూస్లో ప్రతిరోజు చూస్తున్నాం ఒక క్రైమ్ గురించి. ఒక ఛానల్ కాదు, ఒక 100 ఛానల్స్ ఉంటే 100 ఛానల్స్ ఒక 10 రోజుల వరకు అదే రిపీట్ చేస్తారు. కానీ ఆ రిపీట్ చేసేటప్పుడు దీనికి ఈ శిక్ష పడుతుంది, ఖచ్చితంగా ఈ శిక్ష పడుతుంది అనే ఒక అవగాహన మనం ఖచ్చితంగా దాని వెనుక ఏదైతే అది కనుక మనం మాట్లాడారు కాబట్టి లెట్ మీ కంప్లీట్. ఛానల్స్ గురించి మాట్లాడారు. ఛానల్ ప్రసారం చేసేది జరిగింది మాత్రమే, దాని కింద మేము ఖచ్చితంగా దీనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఈ సమాజం ఎటువంటి పెడపోకడికి వెళ్తుంది, ఇది మంచిది కాదు అనే ఒక కొటేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే అదే టైంలో ఒక లాయర్నో ఒక ఏదైతే దానికి సంబంధించిన శిక్షల వాళ్ళు ఉన్నారో, అంటే నా అప్పీల్ కూడా ఇదేంటంటే, మనము ఇలా జరిగింది అని అంటే నిజంగా తెలియని వాళ్ళకు కూడా ఇట్లా కూడా చేయొచ్చా అనేది కూడా తెలుస్తుంది ఒకటి. రెండోది, నిజంగా ఈ శిక్ష ఖచ్చితంగా పడాలి, పడితేనే బాగుంటుంది అనే డిబేట్స్ కూడా, అంటే స్పెసిఫిక్గా అలాంటి ఏదైతే ఇప్పుడు మన లాయర్స్ ఉన్నారో, జడ్జిలు ఉన్నారో, వీళ్ళు ఉన్నారో, ఇంకా దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మనం ఓన్లీ సామాజికంగా ఇలా జరిగితే బాగుండనే కోరుకుంటాం. అది ఎక్కడో బ్రేక్ చేయాలి కదా. ప్రివెన్షన్ ఏంటంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం లీగల్గా మనం చట్టాలు అనుకున్నాం, చట్టం ఎప్పుడు వస్తుంది? ఒక క్రైమ్ అయిపోయాక వస్తుంది. లేదంటే ప్రివెంటివ్ మెజర్ ఏంటంటే మనం నిజంగా చాలా స్ట్రిక్ట్ లా ఉంటే ఎవరు బ్రేక్ చేయరని. అవి రెండు. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు అసలు మనస్తత్వం అన్నది గమనించుకోకపోవడం, దానికి కావాల్సిన హెల్ప్ తీసుకోకపోవడం. ఇప్పుడు మీరు ఎన్ని ఫ్యామిలీలో క్రైమ్స్ అయ్యేవి కూడా ఎవరో ఒకళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది, దానికి ఒక టైమ్లీ హెల్ప్ తీసుకోరు. అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, సన్ కావచ్చు, డాటర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేకపోవడం. ఒకవేళ ఉన్నా దాని గురించి ఏంటంటే అయ్యో బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు నేను నాకు సైకలాజికల్ హెల్ప్కి వెళ్ళానంటే నన్ను పిచ్చివాళ్ళని బ్రాండ్ చేస్తారా? సో ఇదొక్కటి మాత్రం సిస్టంలో మార్పు రావాలి. అది ఎడ్యుకేషనల్ సిస్టమ్ కావచ్చు, అలాగే జ్యుడిషియరీ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా దానిలో రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే అమెండ్మెంట్స్ కావచ్చు, లేకపోతే వీటిని ఓటీటీలను కానీ కొత్త చట్టాలు తీసుకురావడం, చట్టాలు పెట్టారు. ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఫస్ట్ క్లాస్ నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కూడా నిజంగా అది క్లాస్ ఉండాలి కంపల్సరీ. అది వీక్లీ వన్స్ కానివ్వండి, ఏదో ఒక క్లాస్ అయితే కంపల్సరీ. అదేదో మనం చెయ్యాలి అని మనం అనుకుంటే రాదు. ఏదైతే రాజకీయంగా ఇప్పుడు మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని ఒక రూల్స్ కానీ ఒక జీవో కానీ పాస్ చేస్తేనే ఏదైనా అవుతుంది. శిరీష గారు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఒక భయం వస్తుంది. ఎటుపోతుంది ఈ సమాజం? మనం ఒక స్త్రీని, అంటే ఇప్పుడు రత్న గారు కూడా నాతో అన్నారు, ఎందుకు మీరు ఇటువంటి మాటలు అంటున్నారని. కానీ మనది ఒక ఇండియన్ కల్చర్, మన భారతదేశ స్త్రీకి ఒక ఉన్నతమైనటువంటి ఔన్నత్యం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అంత సున్నితత్వాన్ని, లేదంటే ఒక స్త్రీ గురించి మనము ఇలాంటి మాటలు మాట్లాడుకునేటప్పుడు
వీటిని ఎక్కడొక బ్రేక్ చేయాలి కదా. అంటే అది సమాజం నుంచి వస్తుందా, ఇంట్లో నుంచి వస్తుందా, పేరెంటింగ్ నుంచి వస్తుందా, లేకపోతే ఓటీటీల ప్రభావం, ఇవన్నిటికంటే అసలు చట్టాల్లో ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ఇది కేవలం ఒక్క సమాజం అంటే కుటుంబాల సమాహారమే సమాజం. వేరే ఎక్కడి నుంచో పుట్టలేదు, వేరే ఎక్కడి నుంచో రాలేదు. సో దీనికి ప్రైమ్ ఫేషియా ఫ్యాక్టర్ వచ్చి స్టార్ట్ అవ్వాల్సింది ఫ్యామిలీస్ నుంచే స్టార్ట్ అవ్వాలి. నర్చరింగ్ దగ్గర స్టేజ్ నుంచే వాల్యూస్తో పెంచుతూ ఉండడము అనేది స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక టైం వరకు ఒకలాగా పెరిగారు, ఆ తర్వాత పేరెంట్సే పిల్లల్ని ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవన్నీ నేర్పిస్తూ పెంచారు ఒక స్టేజ్ దాకా. నేర్పడం తెలుస్తోంది కానీ ఎక్కడి వరకు నేర్పి ఆపేయాలి అనేది తెలియట్లేదు. ఓకే, ఆ లైన్ బార్డర్ అనేది తెలియట్లేదు. ఆ బార్డర్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. ఆలోచన విధానంలో కొంచెం మనం తినే ఫుడ్ చూడండి, అసలు విపరీతమైన హార్మోనల్ ఎజెక్షన్స్ వస్తాయి ఫుడ్లో. మనకి అది సైకోమెట్రీలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాని గురించి, మేడంకి ఐడియా ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్లో మన హార్మోన్స్ని, మన టెంపర్ని ఎజాక్చుయేట్ చేసే క్వాలిటీస్ చాలా వస్తున్నాయి ఫుడ్లో. అంటే మనల్ని బ్యాలెన్స్డ్గా ఉండనివ్వవు అనమాట. మన ఆలోచన విధానాన్ని చాలా హైపర్ చేసేసేవి. సో ఇవన్నీ ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయో ఇంకా మనం అప్పటిలానే ఇంకా ఫాలో అవుతున్నాం. క్విక్గా ఇప్పుడు టికెట్ కావాలంటే నేను ఇక్కడ కూర్చుని బుక్ మై షోలో ఎలా అయితే నేను టికెట్ బుక్ చేసుకుంటున్నా విత్ ఇన్ సెకండ్స్, అలా ఇక్కడ పొరపాటు జరుగుతోంది అని నేను పెట్టగానే ఇమీడియట్గా దానికి సంబంధించిన యాక్షన్ జరిగేలాంటి లా వస్తే కొంచెం భయం ఉంటుందేమో. ఓకే, ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మేబీ అలాంటి జరిగితే బాగుంటుంది. ఎందుకంటే పలానా చోట ఇబ్బంది ఉంది అంటే ఓకే, ఇప్పుడు 108 ఎంత ఫాస్ట్గా వస్తుంది, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి, నేను లేదు అనట్లేదు, బట్ దానికి కూడా 45 days to 60 days టైం పడుతుంది. నేను అనేది ఏంటంటే ఆ టైం బేసికల్గా జ్యుడిషియరీ తప్పు చేసే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మధ్యలో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంటుందేమో. అంటే శిరీష గారు, ఇదివరకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. అవునండి, అమ్మమ్మలు, తాతయ్యలు, అంటే ఆ ఎమోషన్ని షేర్ చేసుకోవడానికి వాళ్ళకు ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళు ఆ ఎమోషన్ షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయి, అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. ఇది కూడా కొంతవరకు ఒక లోన్లీనెస్ పెరగడానికి, డిప్రెషన్ పెరగడానికి కారణమై ఉండొచ్చు కదా. 100 ఒక వర్క్ నేను ఇందాక అదే చెప్పాను, కుటుంబాల సమాహారమే సమాజం. సో కుటుంబంలోనే మార్పు రావాలి అంటే ఈ వ్యవస్థే మారాలి. ఏది ఇందాక మేడం చెప్పారు చూడండి, ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళకి తెలియదు, నేను లోపలికి వెళ్ళి చదువుకోపో, వచ్చిన వాళ్ళనమ్మ పలకరించాలి, కాస్త మంచినీళ్ళు కావాలా అని అడగాలి, వీళ్ళు మనకి తాతయ్య అవుతారు, అమ్మమ్మ అవుతారు, నాయనమ్మ అవుతారు, ఇలా చెప్పే కల్చర్ లేదండి, అస్సలు లేదు. ఒకవేళ ఉన్నా అదేదో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ వినే పరిస్థితిలో ఉన్నారా అంటే ద వే నువ్వు మొదటి నుంచి నువ్వు ఈ డ్రెస్ వేసుకో, ఈ కలర్ వద్దు అని నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా చెప్తున్నావో ఇది కూడా అలాగే చెప్పు. ఒక్క పాయింట్ చెప్తాను. మనం నేర్పించు అని చెప్తున్నాం కానీ అసలు పిల్లలు నేర్చుకునేది రోల్ మోడలింగ్. అంటే ఏంటంటే అమ్మ నాన్న ఎలా ఉన్నారో వాళ్ళని చూసి నేర్చుకుంటారు. వాళ్ళు చెప్పే నీతి వాక్కులు బట్టి నేర్చుకోరు. నాన్న అమ్మని మర్యాదగా చూస్తున్నాడా అంటే అబ్బాయి ఆ మర్యాదే నేర్చుకుంటాడు. అమ్మాయి కూడా నేను మా అమ్మ నాన్న ముందర నోరు తెరిచి కొన్ని చెప్పగలుగుతుందా లేదా అంటే షీ ఆల్సో ఫీల్ షీ కెన్ కమ్యూనికేట్. ఇది ఫస్ట్ బేసిక్ వలన ఏమవుతుందంటే పిల్లలు వచ్చి నా మనసులో బాధ ఉంది, స్కూల్లో ఈ బాధపడ్డాను, లేకపోతే నా ఫ్రెండ్తో ఈ ప్రాబ్లం ఉంది, యాక్చువల్లీ ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం నాన్న అని చెప్పుకోగలిగితే సగం ప్రాబ్లమ్స్ మనం ఇంట్లోనే అరకట్టగలుగుతాం. ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు కదా. పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు, షేరింగ్ టైం లేదు. ఇప్పుడు మనం చూసే చాలా కేసెస్లో అండి అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే కేసెస్ లేదా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన కేసెసే ఎక్కువ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మిడిల్ ఆర్డర్ కన్నా కూడా లోవర్ ఆర్డర్ మరి హై ఆర్డర్ ఫ్యామిలీస్ నుంచి వీటి నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బిలో ఆర్డర్ వాళ్ళకి పనికి కానివ్వండి, వాళ్ళ సంపాదనకో వాటికో టైం ఉండదు. వీటి గురించి మాట్లాడి చర్చించేంత పరిపక్వత వాళ్ళకు ఉండదు, కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. ఈ హైయర్ ఆర్డర్ వాళ్ళకి అసలు టైమే ఉండదు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏ పబ్కి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని చూడడానికి టైం ఉండదు. దీనివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే ప్రపంచంగా ఫీల్ అయ్యి ఏదున్నా వాళ్ళతోనే షేర్ చేసుకుంటారు, ఏదున్నా వాళ్ళతోనే మాట్లాడతారు. సో అప్పుడు అక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ కన్నా నెగిటివ్ ఇంపాక్ట్ పిల్లల మీద ఎక్కువ పడుతుంది, ఎస్పెషల్లీ టీనేజర్స్ మీద. ఒకటి పైథాన్ స్టోరీ ఉంటుంది చూసారా,
సో ఒక పైథాన్ ఏంటంటే అది కొన్ని రోజుల పాటు ఫుడ్ ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉంటుంది చాలా ప్యాంపరింగ్గా. కొంతకాలం తర్వాత సడన్గా పైథాన్ ఫుడ్ తినడం ఆపేస్తుంది. షీ స్టార్టెడ్ హగ్గింగ్ దట్ గర్ల్. అది ఏ షేప్లో పడుకుంటుంది, దాన్ని అలవాటు చేసుకోవడానికి ఒక 17 days పాటు అది ఏం తినదు. దానికి ఏదో సిక్ ఉందనుకుని అమ్మాయి ఏం చేస్తుందంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ టెస్ట్ చేసి చెప్తారు ఇట్స్ నాట్ సిక్, అది మిమ్మల్ని తినడం కోసం అలవాటు చేసుకుంటుంది. మీరు ఎంత పర్సంటేజ్లో ఉన్నారు, మీరు ఏ షేప్లో మిమ్మల్ని తీసేసుకుంటే దానికి ఈజీ అవుతుంది, మీ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ అది చెక్ చేసుకుంటుంది 15 రోజుల నుంచి. సో ఇట్ వాంట్స్ టు ఈట్ యూ. కానీ ఇదే ఎగ్జాక్ట్ ప్రెడేటర్ సైకాలజీ అండి. మేడం ప్రెడేటర్ అన్నప్పుడు 2 విషయాలు మనకున్నాయి కదా. ఏదంటే నేర్పించే సిస్టమ్ డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్డ్ అండి. ఒకటి విశ్లేషించే సిస్టమ్. ఈ 2 వైద్యంలో కానీ దేంట్లో అయినా అంటే పిల్లలకి ఫస్ట్ సింపుల్ అండి. సివిక్ సెన్స్ ఉన్నదా అండి? ఏ స్కూల్లోనే ఉన్నాయా? అసలు నేర్పే స్కూల్స్ లేవు. సో అది పెట్టాలి. ఇప్పుడు కీర్తి గారిని అడిగారు గవర్నమెంట్ ఏం చేయొచ్చు. గవర్నమెంట్ చాలా ఈజీగా చేయొచ్చు కదా. ఒక క్లాస్ ఇప్పుడు మా రోజుల్లో ఎథికల్ మోరల్ క్లాస్ ఒకటి ఉండేది. ఏం చేయకూడదో పెద్ద చేసినాక చెప్పడం కాకుండా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు 2 చెప్పచ్చు. ఎలాగ ఇద్దరికి ఈక్వాలిటీస్ ఉన్నాయి చెప్పచ్చు. రెండోది మేడం ఇందాక చాలా వాల్యుబుల్ విషయం చెప్పారు. ఎక్కడికైనా వెళ్తారు కానీ ఒక సైకియాట్రీ సజెషన్కి రారు. ఇట్ నాట్ ఎట్ ఆల్ ట్రీట్మెంట్. ఒక సైకియాట్రీ ఇప్పుడు మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేస్తున్నప్పుడు సొసైటీని స్కేలింగ్గా తీసుకొని మేము కొన్ని చెప్తున్నాం, కొన్ని అవునంటున్నాం, కాదంటున్నాం. కానీ సైకియాట్రీలో ఏముంటుందంటే ఒక మెథడాలజీ ఉంటుంది. ఏమి దే కెన్ ప్రాక్టీస్ అకార్డింగ్ టు దేర్ ప్రాక్టీస్, ఎందుకు వాళ్ళకి నేర ప్రవృత్తి వెళ్తుంది, అది ఎందుకు సింప్లిఫై అవుతుంది అనేది చాలా గొప్ప విషయం అండి. నేనేమంటానంటే ఈ విషయాన్ని స్కూల్స్లో కూడా పెట్టాలి, లేదా కాలేజెస్లో పెట్టాలి. కాలేజెస్లో అక్కడ జరుగుతున్న టీజింగ్ కానివ్వండి, ర్యాగింగ్ కానివ్వండి, వీటన్నిటినీ క్లాసుల్లో పెట్టాలి. సైకాట్రీ క్లాసుల్లో పెడితే పాపం ఏ అబ్బాయి తప్పు చేయడండి. మగాళ్ళు తప్పులు చేయడానికి ఏం పుట్టరు. వాళ్ళకి ఏమీ చెప్పకుండా నువ్వు అది చేసుకో, నువ్వు ఇది చేసుకో. ఒక్కొక్క హీరోగాడు వస్తాడు, మీసాల మీద మెల్లేస్తాడు, నేను చింపేస్తాను, నేను పొడి చేస్తాను, ఆ పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇలా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు తప్పులు చేయక ఏం చేస్తారు? వాళ్ళకి గుడ్ సొసైటీ ఎక్కడ కనిపిస్తోంది? మేడం ఇందాక చెప్పినట్టు ఫాదర్ మదర్ని రెస్పెక్ట్ ఇయ్యని ప్లేస్లో వాడు ఏం నేర్చుకుంటాడండి? రేపు వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడికి చాలా తప్పులు ఏమైనా నేర్పించేస్తాము. పెరిగి పెద్ద అయిన తర్వాత వాడిని ఒక్కడిని తీసుకుపోయి జైల్లో వేస్తాము. ఈ ప్రొపగేటింగ్ సిస్టమ్ని ఎవరు జైల్లో వేయాలి? కూర్చుని పొద్దున్న లేస్తే ఆడవాళ్ళు ఏం చీరగట్టాలి, ఆడవాళ్ళు ఎట్లా అసలు మగవాళ్ళు ఏమేమి చేయొచ్చు కూడా చెప్పండి కదా. సో ఈ 2 సిస్టమ్స్ పెద్దగా కూడా అవసరం లేదు. స్కూల్ వ్యవస్థ నుంచి వాళ్ళకి సివిక్ సెన్స్ అండ్ సైకాలజీ మదర్తో ఎట్లా ఉండొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం పేరెంట్స్ వచ్చిన బంధువులతో కూడా ఇలా ఉండొద్దని చెప్తున్నారు. అక్కడ చంపేస్తున్నారు పిల్లని వ్యక్తిత్వాన్ని. ఆ వ్యక్తిత్వాన్ని ఎలాబరేట్ చేసి పక్కన యాక్సిడెంట్ అయి పడిపోతే కూడా వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విషయాలని నేర్పించాలండి. అంటే గుడ్ పెరిగిందనుకోండి ఆటోమేటిక్గా సొసైటీలో బ్యాడ్ తగ్గుతుందండి. సో బ్యాడ్ని పట్టుకుని ఇంకెన్ని శిక్షలు వేయాలి? ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, బడాబాబుల పిల్లలు తప్పు చేస్తే వేళ్ళవి చెప్పండి ఎన్ని శిక్షలు పడ్డాయి? సాక్ష్యాలు రూపు మాపడం ఇవన్నీ ప్రజలు గమనిస్తలేదు. సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్. సో సాక్ష్యాధారాలని రూపు మాపాలి అనేది వాళ్ళు నేర్చుకునేస్తున్నారు. సో వీటన్నిటిని నేర్చుకుంటున్నారు కాబట్టి నేర ప్రవృత్తి ముందుకెళ్తుంది కదా. ఈ తప్పులు చేసిన పవర్ పాయింట్లో ఉన్న వాళ్ళకి ఒక్కరికిద్దరికి శిక్ష పడిందంటే 1,00,000 మంది వెనక్కి వెళ్తారు. తప్పుల శాతం తగ్గుతుంది. మనం చాలాసార్లు అనుకుంటున్నాం ఎలా తగ్గుతాయి, చాలా కఠినంగా శిక్ష వేయాలా, గట్టి తాడుతో ఉరేయాలా? కాదండి. ఒక తప్పుకి కాంప్రమైజ్ ఉండదు. ఒక నేరానికి గవర్నమెంట్ దగ్గర కాంప్రమైజ్ ఉన్నదన్న మెసేజ్ వెళ్ళిందంటే, ఎలాగా చేష్టలతో వెళ్ళిందంటే డెఫినెట్గా నేరాల సంఖ్య తగ్గుతుంది. ఫైనల్గా వసుప్రద కార్తిక్ గారు, ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని బ్రేక్ చేయాలి అంటే చాలా క్రిస్పీగా చెప్పండి. ఏం చేయాలి? అసలు ఇంట్లో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, అలాగే సిస్టంలో ఎలా ఉండాలి? ఫస్ట్ ఫ్యామిలీస్లో ఏంటంటే అసలు మన పిల్లలు ఎలా ఉన్నారు, ఫస్ట్ అసలు వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం ఇస్తేనే వాళ్ళు ఎలా పెరుగుతున్నారో అసలు వాళ్ళకి ఏమవుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ వాళ్ళు మనని చూసి నేర్చుకుంటారు తప్ప వాళ్ళకి ఏదో క్లాసులు చెప్తే నేర్చుకోరు. సో మనం వాళ్ళకి రూల్స్ చెప్పేటప్పుడు ఆ రూల్స్ని మనం పాటించాలి. సో ఇవన్నీ ఏంటంటే మనమే రూల్స్ బ్రేక్ చేసి పిల్లల్ని ఏదో రూల్స్ బ్రేక్ చేయకూడదు అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫ్యామిలీస్లో ఇది ఫస్ట్ తప్పు. నెక్స్ట్ సంఘం ఏంటంటే ఇప్పుడు సేమ్ థింగ్,
ఏదైనా తప్పు జరిగితే దాని మీద ఫోకస్ తప్ప మంచి జరిగిన వాళ్ళని ఎందుకు ఆకాశంలో పెట్టరు? మంచి చేసిన పిల్లాడిని బాగా గమనించుకోరు ఎందుకు? సో మనం మంచి పెంచుతాం, కరెక్ట్, మంచి హ్యాబిట్స్. కమ్యూనిటీ లివింగ్ అంటే ఇప్పుడు సింపుల్ ఎలా అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఒక అపార్ట్మెంట్స్లో, అక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్యామిలీస్లో చిన్నపిల్లలు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు కలిసి ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవినింగ్ స్పెండింగ్ టైమ్. ఇంకొకటి ఏంటంటే షేరింగ్ కమ్యూనల్ మదరింగ్ అంటారు. సో ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని ఒకళ్ళని వదిలేసి మదర్ బిజీగా ఉన్న టైంలో వేరే మదరు కంబైన్డ్గా వీళ్ళని ఓవర్సీ చేయడం, ఇలాంటి పద్ధతులు మనం పెంచుకుంటే యాజ్ కమ్యూనిటీ ఏమవుతుందంటే పిల్లలు రక్షణ లేకుండా శిక్షణ లేకుండా పెరగరు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో వాళ్ళ ప్రవర్తనలో ఏమి మార్పులు వస్తున్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది గమనించుకునే వాళ్ళు కూడా ఎప్పుడు కేర్ టేకర్సే, గమనించే వాళ్ళు పక్కన వాళ్ళే. సో ఇది చూసుకుని ఏదన్నా అవసరమైతే డెఫినెట్గా మానసిక హెల్ప్ అన్నది తీసుకోవాలండి. ఎందుకంటే అది మనం కడుపు నొప్పి వస్తే డాక్టర్కి వెళ్తాం, తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మనసులో ఏదో ప్రాబ్లం ఉంటే ఎందుకు వెళ్ళడం? మానసిక వైద్యులు ఏం తప్పు చేశారు? దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. కాకపోతే ఏంటంటే ఇది సంఘం నుంచి రావాలి. సంఘం అనండి, యాజ్ మీడియా అనండి, మనం ఎంత దాని గురించి గొప్పగా నోరు తెరుచుకుని గట్టిగా అరిచి చెప్తే దాన్ని బట్టి చాలా మటుకు మనం క్రైమ్ డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ట్రూత్. ఎందుకంటే నాకు కోపం వస్తే నేను దాని గురించి చెప్పుకునే అవకాశం వచ్చినప్పుడు కోపం పక్కకి వెళ్ళిపోతుంది, అది క్రైమ్గా మారదు. సిమిలర్లీ నాకు ఇంకో ఏదో ఐడియా ఉంది, దాన్ని ఎవరైనా వాల్యూ ఇస్తే దాన్ని మనం ఏదో విధంగా ఒక సొల్యూషన్ ఆలోచించుకోవచ్చు, పెద్దలు కలిసి చేసుకోవచ్చు. ఇదివరకు చేసేవాళ్ళండి, ఊరి పెద్దలు కూర్చుని ఒకటి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ విధమైన సమాజంలో సాంఘికంగానండి, ఫ్యామిలీ పరంగానండి, ఆర్ బయట అవుట్ సైడ్ స్టిమ్యులై పరంగా అనండి, ఇలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. ఇందాక మేడం చెప్పారు ఏమనంటే పియర్ గ్రూప్ అని. ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ అందరితో కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే ఏజ్ అండి, వాళ్ళకి మెచ్యూరిటీ ఎలా ఉంటుంది? అందరూ ఒకేలా థింక్ చేస్తారు. దానిలో సడన్గా ఒక పేరెంట్లా ఆలోచించే కెపాసిటీ అసలు వాళ్ళకు ఉండదు. సో ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లల ఫ్రెండ్స్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద యాప్స్. అంటే దీనికి ఎక్కడ మనకు కాంప్రమైజ్ ఉండకూడదు. ఉంటే వీఆర్ కీపింగ్ చిల్డ్రన్ సేఫ్. అది. థ్యాంక్ యూ సో మచ్ వసుప్రద కార్తిక్ గారు అండ్ కీర్తి గౌడ్ గారు అండ్ రత్న గారు అండ్ శిరీష గారు మన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. సివిక్ సెన్స్, విలువలతో కూడిన సమాజం, రుజువర్తన కలిగినటువంటి ప్రవర్తన నేర్పితే అది ఇంటి నుంచి, సమాజం నుంచి, అలాగే వ్యవస్థ నుంచి కూడా రావాలి. అప్పుడే ఈ నేరాలను అరికట్టగలుగుతామని చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. నమస్తే.